మన ఆర్థిక పరిస్థితి ఏంటో మనం చూసుకొని మనం చేసుకోవాలి కదా. మన అమ్మ వాళ్ళు చేయలేదా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళప్పుడు సింపుల్గా సాంప్రదాయబద్ధంగా అప్పుడు అమ్మ వాళ్ళు పెళ్ళి చేసింది. మనం ఎందుకు ఇప్పుడు అది చేయలేకపోతున్నాం? ఎందుకు మనం డిఫరెంట్ ఆలోచించలేకపోతున్నాం ఇవాళ రేపు?
పెళ్ళిళ్ళు అనేవి మన సంతోషంగా ఆనందంగా చేసుకోవడానికి కానీ ఆరుబాటం కొరకు మాకుంది మీకుందని చూపించడానికో కాదు. ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఇవాళ రేపు వాళ్ళ శక్తి గురించి అప్పులు చేసో ఆస్తులంగా పెళ్లి చేస్తున్నారు. అది సమంజసమా? మీరు ఆలోచించుకోండి. సమంజసం అనిపిస్తున్నా మీకు అలాంటిది? అదే డబ్బు మనం సేవ్ చేసి పిల్లలకు ఏదైనా కొనివ్వచ్చు కదా, ప్రాపర్టీ కొనివ్వచ్చు, వాళ్ళకి పెళ్ళి కొనివ్వచ్చు, వాళ్ళ అవసరాలకి ఇవ్వచ్చు, వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇవ్వచ్చు. దాంతో వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. అప్పుడు వాళ్ళు మనకు థ్యాంక్ఫుల్ ఉంటారు. ఈరోజు మీరు 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్ ఉంటారు. 6 నెల రోజులైనా మర్చిపోతారు. మా అమ్మాయి పెళ్లి బాగా చేసింది అనుకుంటారు. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో హౌస్ రూపంలోనో వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు అది. సో మీ ఇంట్లో చాలామంది అందరు అమ్మమ్మలే ఉన్నారు. అమ్మమ్మల పిల్లలు అమ్మమ్మల మాట పిల్లలు ఎంత వింటారో నాకు తెలియదు. బట్ మనం ట్రై చేద్దాం, మనతో అయినంత మటుకు మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి పెద్ద పెళ్ళిళ్ళలో మనకి ఏం యూజ్ ఉంది చెప్పండి? మీ అందరు తెలుసు. ఎంత వేస్ట్ చేస్తున్నాం? హాఫ్ ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నాం. సగం ఫుడ్ తింటే సగం ఫుడ్ పోతుంది. మళ్ళీ ప్లాస్టిక్స్ అని, ప్లేట్స్ అని, ఇవన్నీ కూడా మనకి ఎంత చెత్త జమ అవుతున్నది. ఆ చెత్తంతా మనం ఎక్కడ ఇస్తున్నాం? మన నీళ్ళని కదా, మన ప్రకృతిని కదా మనం పాడు చేసుకుంటున్నాం. మన పూర్వీకులు మనకి ఎంత మంచి గాలి, నీరు, భూమి, నేల ఇచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ మన జనరేషన్ పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం? చెత్త తప్ప. ఒక్కటి ఆలోచించుకొని మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి? నా మనబడి పుట్టినప్పుడు నేను సంతోషం కంటే నేను బాధపడ్డాను. అయ్యో పాప వీళ్ళకి మేము ఏమి ఇస్తున్నాం? ఫ్రెష్ ఫుడ్ వెళ్ళకపోతున్నాం, ఫ్రెష్ ఏరి బొమ్మలు పెద్ద అయినాక వీళ్ళు ఏం దొరుకుతుంది తినడానికి అనే ఫీల్ ఎక్కువ నాకు అనిపించింది. ఎవరు పుట్టినానికి సంతోషంగా చెప్పుకుంటే నాకు ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అరే పిల్లలు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఏం సాధిస్తారు, మనం వీళ్ళకి ఏమి ఇస్తున్నాం? జనరేషన్కి మనకు కావాల్సినంత అన్నీ వాడుకుంటున్నాం. ఏసీలు వేస్తున్నాం, బోర్లు వేస్తున్నాం, వాటర్ లేకుండా చేసుకుంటున్నాం, పొల్యూటెడ్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ చూడండి ఎంత పొల్యూటెడ్ అవుతుంది. మనకు అది మనం కూడా ఊళ్ళో కొంచెం చిన్న చిన్న కాబట్టి కొంచెం మనం ఉండగలుగుతున్నాం. అదే మనం అట్లా చేసుకుంటే రేపు నెక్స్ట్ డేకి మనం కూడా హైదరాబాద్ కూడా అయిపోతుంది కదా. అందరూ ఆలోచించండి. ఏసీ అయితే ముందు ఆలోచించుకోండి. ఎంత మనం వేస్ట్ కాలుష్యం చేస్తున్నాం. వాటర్ ఎక్కువ వాటర్ ఇప్పుడు ఆలోచించుకొని మనం ఎంత నీళ్ళు వేస్ట్ చేస్తున్నాం. పిల్లల పెళ్ళిళ్ళు ఒకటి, తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు కదా. పెళ్ళిళ్ళని, పెళ్లి కూతురని, పెళ్లి కొడుకని, ఇవన్నీ ఎందుకంత ఆరుబాటంగా చేసుకుంటున్నాం మనం? ఎందుకు రిటర్న్ గిఫ్ట్స్? అసలు మన రిటర్న్ గిఫ్ట్స్ అనేది మన కల్చర్లో లేదు. ఇప్పుడు ఆంధ్ర నుంచి మనం స్టార్ట్ చేసినాం. సంగీత్ చేసుకుంటున్నారు నార్త్ ఇండియన్స్ అని మనం సంగీత్ స్టార్ట్ చేసినాం. సో ఎందుకు మనం ఇంకొకరిని ఫాలో కావాలి? మన ట్రెడిషనల్స్ మనం ఎందుకు మర్చిపోవాలి? మనకి లేకుంటే మన పిల్లలకు మన ట్రెడిషన్స్ ఏం నేర్పిస్తాం? రేపు ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు మర్చిపోతారు. మనకి ట్రెడిషనల్గా పెళ్ళి ఉంది, మనకు పూజలు ఉన్నాయని వాళ్ళు మర్చిపోతారు. మనం గుర్తుంచుకొని మనం చేస్తేనే వాళ్ళకి గుర్తుంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఏం చేస్తే ఎంతమంది పిల్లలు పూజలు చేసుకుంటున్నారు ఇంట్లో? ఎంతమంది చేసుకుంటారు? ఎంతమంది పిల్లలు చెప్పగలుగుతున్నారు ఇది ఈ పూజ, ఇది ఈ దేవుడు, మనం ఎందుకు చేసుకుంటున్నాం, మన ట్రెడిషన్ ఇది అనేది? మనమే చెప్పకపోతే వాళ్ళకి ఎవరు చెప్తారు? పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి కదా, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి మనం అనుకుంటాం కదా. మీకు ఏమైనా నేను చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే నేను చెప్పడానికి రెడీ అమ్మా. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్? ఏమైనా అనుకుంటున్నారా? ఇంకేమైనా మంచి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? తర్వాత వాళ్ళిద్దరు వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసుకుంటారు. ఒక ఫ్లాట్ రెంట్ చేసుకొని ఉన్నారు వాళ్ళు. తర్వాత ఎంత ఫీల్ అయిందంటే, అరే నేను ఇంత పెళ్లి మీద ఖర్చు పెట్టిన అదే మనీ నా పిల్లలకి ఇచ్చిన ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళిద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఆ రిగ్రెషన్ మన అందరికీ రావాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఆమె నుంచి ఒకరి నుంచి ఒకరు మనం మంచి లెసన్ నేర్చుకోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టారని డబ్బు చనిపోయి మనం ఖర్చు పెట్టే అవసరం లేదు. ఎందుకు మనం ఎంత కాస్ట్ అమ్ముకోవాలి? మనం ఉన్నాయన్న పెళ్లికి అమ్మితే మళ్ళీ మన ఓల్డ్ ఏజ్లో మనకి ఏముంటుంది? సాధిస్తాం. మనం ఏం పక్కన పెట్టుకుంటాం? మనకు కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి కదా. ఇవాళ హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో వాటి కొరకు కూడా మనం కొంచెం పక్కన పెట్టుకోవాలి. మన దగ్గర మన స్టేట్లో ఉండడమే ఇంపార్టెంట్. ఓకే, నా తర్వాత ఇంకా చాలామంది మాట్లాడతారు. ఈ పెళ్ళిళ్ళు అనేది ఆడంబరంగా చేసుకోకూడదు అనుకునే దానిపైన కొంచెం మాట్లాడమని. అంటే అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, వీళ్ళు ఏం చేద్దామని చూస్తున్నారు, ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పెద్దగా చెయ్యొద్దు, ఎందుకు వీళ్ళైతే అంతా చేసేసుకున్నారు అంటే మాకప్పుడు చెప్పేవాళ్ళు లేరు. యాక్చువల్గా ఈ కాంతమా అంటే ఈ ఆంటీలందరూ ముందు చెప్పుంటే నేను కూడా ఫాలో అయ్యాను, కానీ నాకే కొన్ని భూములు మిగిలేదు, ఆస్తులు మిగిలేదు. నిజంగా
వీళ్ళు ఆంటీ చెప్పిందని చెప్పి రమణి వీళ్ళు ఒక 5-6 మాకు కాల్ చేసి ఎట్లుంటుంది అంటే బాగుంటుంది, ఎందుకు బాగుండదు, మేము ఇదే ముందు వచ్చి ఉంటే నా బిడ్డ పెళ్ళికి ఇంకా నేను ఒక 20-30 లక్షలు సేవ్ చేసుకుంటుంటే అని అన్నాను నేను. అని మంచిదే, లెటర్స్ గెట్ ఇది రావాలి రిఫర్మేషన్. మేము కూడా కిట్టీస్లలో అట్లా అనుకుంటున్నాము, కానీ హూ హ్యాస్ టు బెల్ ద క్యాట్ అన్నట్టు ఎవరు ముందుకు రావట్లేదు. ఇంతకుముందు సకినాల కోసం తిరిగినాం, వాళ్ళు ఇంకా లేదు లేదు అది ఇది అని గమనించుకున్నాం. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్తాము, వీ రియలైజ్ మేము అది అందులో దిగిన తర్వాత అందరు అంటారు రజనకకు అన్ని పనులు అయిపోయినాయి, గడ్డకు పడ్డది. ఇప్పుడు అదే మాట అన్నారు, మగవాళ్ళు కూడా అన్నారు, మీరేంటి మేడం మీరు గడ్డకు పడ్డారు ఎన్నన్నా చెప్తారు. సో అందులో దిగిన తర్వాతనే లోతు అనేది తెలుస్తుంది, దాంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి. స్పెషల్లీ నేను మెయిన్లీ ఫోకస్ చేసేది ఏంటంటే చేసుకుంటే మన లిమిటెడ్ మన ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా కొద్దిమంది క్లోజ్ మెంబర్స్తో చిన్నగా చేసుకుందాం. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, ఎకనామిక్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, అన్ని స్ట్రెస్లో అయింది, చాలా ఇబ్బంది అయింది. కోవిడ్లో చేసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉండ్రి, ఓకే రాలేదు వేరే వాళ్ళు, మేము పిలవలేదు, వాళ్ళు మా పెళ్ళికి పోయినాం, వాళ్ళ పెళ్ళిళ్ళకి పోయినాం, మా పెళ్ళిళ్ళని వాళ్ళకి పిలవలేదు అనే గిల్టీనెస్ ఉండింది. వి రియలీ వాంట్ దట్. కానీ ఇవాళ రేపు ఏదో చిన్నగా చేసుకుంటే అందరినీ పిలుచుకోవచ్చు, కానీ చాలా ఎగ్జావెగెంట్గా స్పెండ్ చేస్తున్నాం. మెయిన్లీ డెకర్ అని, ఫొటోస్ కోసమని డెకరేషన్ బాగుండాలి, డెకరేషన్ అంటే తయారు కావాలి, ఇవన్నీ కూడా ఇంటి వాళ్ళే కాకుండా పక్కన వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది. కొన్నిసార్లు పిల్లలు అయితే అమ్మో మేము రాము, నాకు డ్రెస్ లేదు, ఆ డ్రెస్కి తగ్గ చైన్ లేదు, ఇట్లాంటివి వినబడతాం. సో మనం రిస్ట్రిక్షన్ మన ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే మళ్ళీ ఇంత స్పెండ్ చేసి ఇంత చేసినా కూడా వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎంజాయింగ్. నేను సిన్సియర్గా చెప్తున్నాను, నా పిల్లల పెళ్ళిళ్ళు ఇద్దరివి అయినా కూడా ఐ డోంట్ ఎంజాయ్. ఎందుకంటే వీళ్ళకి చిన్నో లేదో రాత్రి 2 o'clock నైట్ 2 o'clock వరకు కూడా ఐ ఫర్గాట్ టు కాల్ సంబడి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసేస్తారు. లేదు వీళ్ళు అన్నిటికీ ఇది చేయాలా అది చేయాలా అది ఇది, దాంట్లో వీళ్ళు వచ్చారా లేదా మీరు ఇవన్నీ అనుకోవడంలో పెళ్ళి అయిపోయింది, పిల్ల అత్తగారింటికి పోయింది, అన్నీ అయిపోయింది. సో వీ డిడ్ంట్ ఎంజాయ్ ఇవన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ మన వాళ్ళు ఉన్నవాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ లేని వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ కావాలంటే దే హ్యావ్ టు కొన్నిసార్లు ప్రాపర్టీస్ సెల్ చేసి పెళ్లి చేస్తున్నారు. అందరం ఏదో ఒకటి అమ్మే చేస్తారు, ఎవరి దగ్గర ఇంత మనీ ఏమి ఉండదు. కానీ మనం తక్కువ మందిని పిలుచుకుంటే ఒక ప్లాట్ అమ్మేది 1000 yards అమ్మేది 500 yards అమ్ముతాం. అండ్ పెళ్ళి ఒక్కటి దాంతో అయిపోదు పని, పెళ్ళి తర్వాత ఇంకా చాలా ఉంటాయి, దోతులు కట్టించేది ఉంటుంది పెళ్ళి. మనమైతే పిల్లలకు పెట్టుడే. సో ఇది ఒకసారికి అయిపోతుంది అనేది లేనప్పుడు అన్నిట్లో కొంచెం మనం కరెక్ట్గా ఫైనాన్షియల్గా అన్నీ చూస్తే మనం చూసి ఇంకా నలుగురు నేర్చుకోవాలి అనేది మెయిన్ ఉద్దేశం. మనం ఇది కంపల్సరీ తెచ్చుకుందాము. అందరూ ప్లీజ్ అయిపోయిన వాళ్ళం మేము పడ్డ బాధలు మీతో పంచుకుంటున్నాము. ఇంకో ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా యుఎస్లో అక్కడ ఇక్కడ ఐటీ జాబ్స్ ఇన్ని రోజులు బిఫోర్ కోవిడ్ బాగానే ఇదైంది. కానీ నౌ ఆఫ్టర్ కోవిడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ దెమ్. హెల్త్ బాగుండట్లేదు, యంగ్స్టర్స్ కానీ ఎవరు ఎప్పుడు ఏమవుతుందో అర్థమవుతలేదు ఎవరి లైఫ్ కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ వాళ్ళకి లే ఆఫ్ జాబ్స్ కూడా ప్రాపర్గా లేవు. సెటిల్మెంట్ ఈజ్ వెరీ వెరీ టఫ్ నవడేస్, ఈవెన్ ఇన్ ఇండియా చాలా కష్టమవుతుంది. మనం ఇట్లా అమ్మేస్తే నైదర్ మనం వాళ్ళకి ఏమి ఉంచకుండా చేస్తున్నాము, ఎట్ ద సేమ్ టైం మనకి చిన్న మెడికల్ దానికి కూడా మనం వెళ్తే 1000లలో బిల్ చేస్తున్నాం. సో ప్లీజ్ చిన్న ప్రొసీజర్కి కూడా 70,000 80,000 ఏ ఇన్సూరెన్స్ మనం సేవ్ చేయదు. సో మన గత ఏంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 ఎవరున్నా కూడా పిల్లల్ని అడిగే పరిస్థితిలో మనం లేము. మనకి బాగుండదు, మంచి అనిపించదు కూడా. అయ్యో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు సేవ్ చేసుకోవడం, వాళ్ళు సంపాదించుకోవడం ఇన్నే ఉన్నారు. మనని చూడండి, మన కోసం పెట్టండి అంటే ఇట్లా పెట్టడం ఏంటి, ఇది. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ ఆల్ దిస్
పిల్లలు ఓకే, వాళ్ళు చాలామంది పిల్లల పుష్ ఉంది, మనం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని. కానీ ఏ పిల్లలు కూడా ఇంత క్రౌడ్ని పిలవండి అని మాత్రం అనట్లేదు. దే ఆర్ నాట్ ఎంజాయింగ్. సిన్సియర్లీ చెప్తున్నాను, నోబడీ ఈజ్ ఎంజాయింగ్. వాళ్ళు అరే కొంచెం క్రౌడ్ని పిలవండి, కొద్దిగా ఇంతమంది ఎందుకు, మన ఆబ్లిగేషన్స్ వాళ్ళ మీద పెడుతున్నాం. సో లెట్ us all ప్లీజ్ వర్క్ ఫార్వర్డ్. ఈ మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇవన్నిటికీ దూరంగా ఉంటూ మంచిగా విదిన్ ద ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ మంచిగా చేసుకోండి. ఆ ఉన్న కాడికే మంచిగా డెక్కరు 500 మందిని పిలిస్తే ప్లేట్కి 3000 రూపాయలు ఇవ్వాలి. రేపు హాల్లో 1,50,000 అవుతుంది. అదే 1000 మందిని పిలిస్తే 30 లక్షలు అవుతుంది. సో ప్లీజ్ లెట్ us థింక్ ఇట్ ఓవర్. అందరూ ఆలోచించదగ్గది. మనము వినడం కాదు, మనం కూడా వేరే వాళ్ళకి చెప్పి, బలవంతం ఏం లేదు. ఈ బలవంతం ఎవరిని చేయొద్దు, మనం చెప్పుదాం ఇందులో ఎంతవరకు నిజాయితీ ఉంది. పాటిస్తే ఎవరో ఏమో అనుకుంటారు, నాకు ఒక్కతే కొడుకున్నాడు, ఒక్కతే బిడ్డ ఉంది, వాళ్ళు నన్ను పిలిచిండ్రు, నేను పిలవకపోతే ఎట్లా, ఇవన్నీ ఉంటాయి. నిజంగానే చాలా ఫీల్ అవుతాం. మనకు క్లోజ్ ఉన్న వాళ్ళని అయ్యో వాళ్ళు వచ్చి ఆశీర్వాదిస్తారు కదా అని అనుకుంటాం. కానీ ఇట్లా ఇబ్బంది కూడా పెడుతున్నాం. వాళ్ళ ఆశీర్వాదమే కోరుకుంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ ఇబ్బంది పెడుతున్నాం మనము మన ఆబ్లిగేషన్స్ తోటి. సో ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్ అగైన్ అండ్ అగైన్. ఇదే మీకు నా యొక్క విన్నపం. లత డిపిఎస్ గారిని స్టేజ్ పైనకి రావాలని కోరుకుంటున్నాను. తను ఎంతో ఆధ్యాత్మికంగా మరియు పిల్లల భవిష్యత్తులకు స్కూలు స్థాపించి తన అనుభవాలతో కొన్ని మాకు కూడా ఎన్లైటన్ చేయాలని. యాక్చువల్లీ నాకు తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగా వస్తుంది, కానీ ప్లీజ్ బేర్ విత్ మై తెలుగు. ప్లీజ్ అనిపిస్తుంది. వేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టి పెళ్లి ఖర్చులను తగ్గించాలని ముందుకొచ్చిన మహిళామణులందరికీ నా నమస్సులు. ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయిన ఒకప్పటి అమ్మాయిలు పెళ్లి ముహూర్తం సమీపించగానే అందాడు జగవే తథాస్తు అంటుంది, నేడే వివాహం అవుతుంది అంటూ మాలలే కావాలంటుంది. పెళ్ళిళ్ళ విషయంలో అంత చిన్న విషయం దగ్గర నుండి ఆ తల్లిదండ్రుల కష్టాలు మొదలవుతాయి. బాగా ధనవంతుల సంగతి పక్కన పెడితే ఒక పెళ్లి పేరుతో ఓ మామూలు కుటుంబం అప్పుల పాలయ్యి అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే అని పాడుకోవాల్సి వస్తుంది. అలా పెళ్లి చూపుల నుండి మొదలై హనీమూన్ దాకా ప్రతి సందర్భంలోనూ ఖర్చులే ఖర్చులు. వాటిలో సాంప్రదాయమైనవి కొన్నైతే నవనాగరికత పేర తెచ్చిపెట్టుకున్నవి మరికొన్ని. తప్పని ఖర్చులు కొన్నైతే పెట్టకపోయినా పర్వాలేదులే అనుకునేవి ఎన్నో. మొదటి ఎంగేజ్మెంట్. ఈ రోజుల్లో ముందున్నది ముసళ్ళ పండుగ అని తెలియని తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఒక చిన్న సైజ్ పెళ్లిలా అత్యంత వైభవంగా చేస్తున్నారు. జీవితాంతం కలిసి వెనవేసుకునే చేతి వేళ్లకు పెట్టుకునే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇంత బంగారం ఏం బాగుంటాయి. డైమండ్స్ రింగ్స్ అయితేనే బంధం గట్టిగా ఉంటుందని అనుకుంటారేమో. వాటికో 1,00,000, వేసుకునే డ్రెస్సుల కొరకు మరో 1,00,000, వారి సమీప బంధువులు పెట్టుకోతలకు 3 లక్షలు, భోజనంలో 30 రకాల వెజిటేరియన్ ఐటమ్స్, మరో 10 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కొరకు. అందున వాటిలో తినేదెంతో పారేసేదెంతో తెలియదు. 500 మంది గెస్ట్ తిండి కొరకు 5 లక్షలు, ఫంక్షన్ హాల్ రెంట్కి 5 లక్షలు, వేదిక డెకరేషన్ ఖర్చు 5 లక్షలు, వెరసి ఎంగేజ్మెంట్కే 20 లక్షలు. కన్యాశుల్కం నాటకంలో తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా ఇక అక్కడి నుండి పెళ్లి పనులు వేగంగా కొనసాగుతాయి. డబ్బు కూడా అంతే వేగంగా చేతుల్లోంచి జారిపోతూ ఉంటుంది. ఆ డబ్బు పవర్ ఆఫ్ డబ్బును సమకూర్చడానికి ఎవరికి వారు తమదైన శైలిలో విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఊర్లో పొలం
బేరం పెట్టడమో, సిటీలో ఎప్పుడో కొని పెట్టుకొని కాపాడుకున్న ఫ్లాటో ఇల్లు విల్లానో కొంచెం దూరదృష్టి ఉన్న షేర్ ప్లాన్లు అయితే షేర్లో అమ్ముకొని మరీ డబ్బులు చేసుకుంటారు. మొత్తానికి మాంగళ్యం తంతున అనే టైంకి ఎవరో తంతున్నట్టే పెళ్లి మండపంలోకి వచ్చి పడతాడు అమ్మాయి తండ్రి. మమ జీవన హేతున మంత్రం చదువుతుంటే అల్లుడు గారు కూడా ఒకరోజు ముందు మాత్రమే మామనే తన జీవన హేతు అనుకుంటాడు. శ్రమలకో, ఇల్లు కొనడానికో, ఉన్నత విద్యకో లోన్లు ఇచ్చే బ్యాంకులు కూడా గ్రాండ్గా పెళ్లి చేస్తామంటే అప్పులు ఇవ్వవు. దీనికోసం చిట్టీలు ఎత్తో ఫైనాన్స్ కంపెనీలోంచి అప్పు తెచ్చుకోవడం, ఉద్యోగస్తులైతే పిఎఫ్ డ్రా చేసో డబ్బు రెడీగా పెట్టుకోవాల్సిందే. పాత సినిమాల్లో నా తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చైనా నీ పెళ్లి చేస్తానమ్మా చేస్తాను అని గుమ్మడి అంటాడేమో కానీ ఇప్పటి రోజుల్లో ఎస్వి రంగారావు నీ పనికి వల్ల తల నేనేం చేసుకుంటాను అంటాడే తప్ప అప్పు మాత్రం చస్తే ఇవ్వడు. రెండోది ప్రీ వెడ్డింగ్ షూట్. కాబోయే పెళ్లి కొడుకుని తలుచుకుంటూ మధురోహంలో తేలిపోతూ ఓ పాత సినిమాలో చందమామ అందాల మామ, నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట మామ ఎప్పుడుంటావు అంటూ చందమామని అడుగుతుంది. ఓ హీరోయిన్ తన ప్రేమనంతా గుండెల్లోనే దాచుకొని సిగ్గుగా అంతటితో అతడిపై ప్రేమ పోదు. అతడిని ఓరగా చూసే క్రమంలో పెళ్లి చూపులకు వారొచ్చారు, చూడాలని నేను ఓరగా చూసా, వల్ల మాలి నా సిగ్గొచ్చింది, కన్నుల దాకా కన్నులు పోగా మగసిరి ఎడదనే చూశాను, తల దాచుకొనుటకది చాలన్నాను అని అతడిని శ్రీగంట చూసి మురిసిపోతుంది. అయితే అలాంటి సీనులన్నీ ఆ రోజుల్లో మా పాత రోజుల్లో. కానీ ఇప్పుడు వధూవరులిద్దరూ చట్టపట్టాలు వేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ పేర పెళ్ళి అయ్యాక జరగవలసిన తంతులన్నీ పెళ్లికి ముందే కానిచ్చేస్తారు. కౌగిలింతలు, లాన్లో పడి దొరలడాలు, జలపాతాల కింద తడవడాలు, బీచ్లో ఇసుకలో పరిగెత్తి పడడాలు, బుద్ధిశీలు కళ్ళల్లో పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టుకోవడాలు, వీడియోగ్రాఫర్స్ ఆదేశాల మేరకు అనేక లొకేషన్స్లో అత్యంత జుగుప్సాకరమైన రోజుల్లో వీడియోలు తీసుకొని కళ్యాణ మండపాల్లో నిస్సిగ్గుగా ప్రదర్శిస్తారు. అది కూడా వీడియోగ్రాఫర్లకి ఇవ్వాల్సిన మొదటి ఖర్చుకు, పెళ్లి పత్రికల ప్రింటింగ్కి, సకినాలు తయారు చేసి వాటిని ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఇవ్వడానికి అయ్యే రెండో ఖర్చు, తల్లిదండ్రులకు అయ్యేది 3 లక్షల రూపాయలు. ఇక మూడవది హల్దీ అనబడు పసుపు దంచే కార్యక్రమం. ఇంటి వాళ్ళతోనో సమీప బంధువులతోనో చేసుకోవాల్సిన ఈ కార్యక్రమానికి కూడా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత గొప్ప. ఇంకా వెరైటీ లొకేషన్ అయితే వీళ్ళకి మరీ మంచిది. ఇందులో పాల్గొన్న వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, కానీ ఆడ మగ అందరూ పసుపు రంగు దుస్తులే వేసుకోవాలి, లేకపోతే కొనుక్కోవాలి. ఇదివరకు ఎవరి హల్దీకైనా వేసుకున్నది మళ్ళీ వేసుకోకూడదు అని కాదు, కానీ అలా చేస్తే పాపం ఎంత విషయం. వీళ్ళకు కొత్త పచ్చ బట్టలే లేవా పాపం అని అందరూ అనుకుంటుంటే పాపం ఎంత అవమానం. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం కదా. పైగా సీసీ కెమెరాలు దొంగను పట్టుకోలేవేమో కానీ ఈ వీడియోలు మాత్రం పట్టుకుంటాయి. పాపం అదో బాధ వీళ్ళకి. వాళ్ళతోనో సమీప బంధువులతోనో చేసుకోవాల్సిన ఈ కార్యక్రమానికి కూడా పెళ్లి పందిరి డెకరేషన్ కొరకు భోజనానికి అయ్యే ఖర్చు 3 లక్షల రూపాయలు. ఇకపోతే 4వది మెహందీ. అన్నీ ముందు వెనక చెప్తున్నానేమో, నేను అన్నీ కరెక్ట్గా చూడలేదు, చెప్పే దాంట్లో కొంచెం సరే. గోరింట పూసింది కొమ్మ లేకుండా అని పాడుతూ పాప మహానటి సావిత్రి ఓ సినిమాలో గోరింటాకు రుబ్బుతూ ఉంటుంది. ఇలాంటి కాలం ఒకటి ఉందని ఆనాడు వాళ్ళకి తెలియదు.
ఇప్పుడు గోరింటాకు అదేనండి ఇన్ని వాళ్ళ మెహందీ కొమ్మ అనేదే లేకుండా తోలులోనే చాలా ఖరీదుతో వస్తుంది. ఇక్కడ సంప్రదాయం కట్టుబట్టలై ఆధునికత అందిపుచ్చుకొని మన వాళ్ళ దృష్టిలో ఒక ఈవెంట్ తక్కువైతే ఎలా రావచ్చు కదా, మెహందీ ఉండాల్సింది. మందారంలా పూస్తే మంచి మగుడు వస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడు వస్తాడు, సింధూరంలో పూస్తే చిట్టిచేయంత అందాల చందమామ అతనే దిగి వస్తాడు అని పాడుతుంది సావిత్రి. ఇవన్నీ ఉన్నవాడు వస్తాడో రాడో కానీ లక్షల ఖర్చు మాత్రం వస్తుంది. 50 మంది మహిళలకు ఒక్కొక్కరికి 2000 చొప్పున మెహందీకి అయ్యే ఖర్చు 1 లక్ష, తిండి ఖర్చు మరో 1 లక్ష, వెరసి ఆ రోజటి ఖర్చు 2 లక్షల రూపాయలు. ఇక ఈ సంగీత్ గురించి ఎంత చెప్పుకున్నా తరగనంత సమాచారం దొరుకుతుంది. ఇప్పుడు జీవితమే తిండి డ్యాన్స్ అంతే. ఇదొక కుటీర పరిశ్రమ అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఏనాడు స్కూళ్ళు కాలేజీ రోజుల్లో ఒక్క స్టెప్ కూడా వేయని 50-60 ఏళ్ళ వాళ్ళు కూడా సాయి పల్లవి సమంత పాటలకు డ్యాన్స్ చేసే సాహసం చేయడం. పైగా ఆడవాళ్ళు మొహమాట పడుతున్న భర్తలను కూడా లాక్కొచ్చి మరి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ స్థాయి స్టెప్పులు వేయించడం. కొద్దో గొప్ప కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే వాళ్ళు పడే ఇబ్బందులకు చూసి ఇతరులు నవ్వుకోవడం. ఆ తర్వాత వాళ్ళు ఇంటికెళ్ళి పెయిన్ బాంబులు రాసుకోవడం, కాపడా పెట్టుకోవడం, తగ్గకపోతే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సరే. ఇక చెవులు చిల్లులు పడే శబ్దంతో పాపులర్ సాంగ్స్పై చేసే డ్యాన్సుల కొరకై పిల్లలకు, యువకులకు, పెద్దలకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిల్లి పాదికి డ్యాన్స్ నేర్పించే డ్యాన్స్ మాస్టర్స్కి ఖర్చు 2 లక్షల రూపాయలైతే డ్యాన్స్ సందర్భంలో ఆరగించే వెజ్ నాన్ వెజ్ స్నాక్స్, స్వీట్స్కి, ఐస్ క్రీమ్కి 5 లక్షలు, పీకల దాకా తాగే డ్రింక్కి 10 లక్షలు, హాల్ రెంట్కి, స్టేజ్ డెకరేషన్కి 5 లక్షలు, వీడియోకి, లైటింగ్కి, డీజేకి, మైక్కి, యాంకర్కి, స్పెషల్ ఎఫెక్ట్స్కి, మర్చిపోయాను మధ్య ఫన్నీ గేమ్స్కి, మొత్తం సంగీత్ పేరు జరిగే మొత్తం ఖర్చు 22 లక్షలు. ఇక పెళ్లి కూతురు దగ్గరికి వద్దాం. పెళ్లి చేసే రోజు 100 మంది అతిథులు ఎటు తప్పరు. ఒకప్పుడు అమ్మాయికి తలంటు పోసి కొత్త బట్టలు వేసుకున్నాక కళ్యాణం దిద్ది చేతుల నిండా గాజులు వేసి కాళ్లకు పారాణి పెట్టడం లాంటివి ఉండేవి. ఇప్పుడు మంగళ స్నానం పబ్లిక్గా చేయించడం ఒక ట్రెండ్. అందుకోసం ఒక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్, ఓ గద్దె పీటే, ఓ ఇత్తడి గంగాళం, దాని నిండా సుగంధ భరిత నీటిలో పూల రేకులు, అవి కూడా మామూలు పూలు కుదరవు తెలుసుగా, తామర పువ్వు ఆకారంలో అలంకరించిన మరో గంగాళం నిండా పసుపు కలిగిన నీరు, ఇంకో ప్లేటు నిండా గంధం, పసుపు ముద్దలు. ఇక ఒక్కొక్కరు రావడం, అమ్మాయి మీద ఓ చెంబు నీళ్లు గుమ్మరించడం, 2 చెంపలకు గంధము పసుపు రాసి ఫోటో దిగడం సిలబస్. ఫోటో వీడియో సాక్ష్యం తప్పనిసరి. పాపం ఆ నీళ్లు మాత్రం గోరువెచ్చగా ఎంతసేపు ఉంటాయి. అలా నీళ్లు గుమ్మరించినప్పుడల్లా సిగ్గుతోనూ చలితోనూ ఆ అమ్మాయి వంకర్లు తిరగడం, వణికిపోవడం. ఓరి ఇదంతా సాంప్రదాయం అనుకుందాం. ఇంటి ముందు టెంట్ వేసి అందరి ముందు జుట్టు విరబోసి కూర్చోబెట్టి, అబ్బాయి అని కూడా అనుకోవచ్చు, అమ్మాయి మీద కన్నీళ్ళు దిమ్మరించడం మంగళ స్నానం అవుతుందో అమంగళం అవుతుందో ఆలోచించుకోవాలి. దీనికి ఆడవాళ్ళే కాదు, కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా కొంచెం హాజరు వేయించుకోవడం చూస్తున్నాం. ఆ రోజు పందిరి, భోజనం ఖర్చు 2 లక్షల రూపాయలు అనేది వేరే చెప్పక్కర్లేదు. ఇక పెళ్లి ప్రధానం అంటే నిశ్చితార్థం. పెళ్లికి ముందు అంటే మన రెడ్డిలో కమ్యూనిటీలో పెద్ద విడం అంటారు. దీన్ని కొన్ని చోట్ల ప్రధానం నిశ్చితార్థం కూడా అంటారు. దానికి ముందు ఎదుర్కోళ్ళు ఉంటాయి. అబ్బాయి తరపు వాళ్ళని ఆహ్వానించే ఘట్టంలో ఆ రోజు వాళ్ళు ఏది కోరితే అది, గుర్రమో, ఏనుగో, ఒంటెనో,
రథమో ఏదో ఒక దానిపై ఎక్కించి, గాడిద మాత్రం కాదు, ఏదో దాని మీద ఒకటి ఎక్కించి ఆ పూలు జల్లుతూ కావాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాండ్ వాజాలు, డీజేలు, టపాకాయలు, డాండియాలు ఎవరిష్టం వారిదే, ఎవరి కష్టం వారిదే. మన చెవులు చిల్లులు పడేలాగా ఇతోదిగంగా శబ్దకాలు సృష్టిస్తారు. కొందరైతే ఆ రాత్రి ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేయమంటారు, దానికో లక్ష. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే అబ్బాయిలకు, స్నేహితులకు, ఇతర అతిథులకు హోటల్ రూమ్స్ ఏర్పాటు చేయాలంటే వాటికో లక్ష. పెళ్లి కొడుకు రాజకుమారి డ్రెస్కి, చెప్పులకు లక్ష, పెళ్లి కూతురికి పెట్టే బట్టలకు లక్ష, డ్రింక్స్ భోజనాలకు మరో లక్ష, ఇలా మొత్తం 5 లక్షలు. అప్పుడు వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్, అబ్బాయి తరపు ముఖ్యులకు దండలు వేయడం, ఆ రాత్రి గ్రాండ్ డిన్నర్. ఒకవేళ మధ్యరాత్రి తెల్లవారుజామున మరీ ఉదయం 9లోపు పెళ్లి ముహూర్తం కుదిరిందనుకోండి, మధ్యలో వధూవరులకు అరుంధతి చుక్కను చూపించడం ఏమో కానీ ఆ తల్లిదండ్రులకు మాత్రం పగలే చుక్కలు కనిపిస్తాయి. ఇక చివరికి వస్తున్నాం పెళ్లి. ఇక ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తీరా పెళ్లి రోజు నాటికి అమ్మాయి తల్లిదండ్రులకు గుండె దడ, కాళ్ళు వణకడం, నాలుక తడారిపోవడం, ఇప్పుడు నాకు ఆగిపోతున్నట్టు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, బీపీ పెరగడం, షుగర్ లెవెల్స్ తగ్గడం లాంటి అదనపు ఆకర్షణలేమో ఏర్పడతాయి. అన్నింటికీ ముందు ఒకటే మందు, డోలో 650 వేసి బండి నడిపిస్తారు. ఇక బ్రైడల్ మేకప్ సంగతి బ్యాట్ వేరే. చీర కట్టుకోవడం రాని పెళ్లి కూతురికి చీర కట్టడానికి ఓ ఛార్జీ, హెయిర్ స్టైల్కి ఓ ఛార్జీ, పూల జడకు వేరే, అది అమర్చడానికి వేరే ఛార్జీలు, నగలు ఇతర అలంకరణలకు వేరే ఛార్జీ. ఇలా మొత్తానికి కనిపించిన తల్లిదండ్రులే గుర్తుపట్టలేనంత అందంగా అమ్మాయిని తయారు చేస్తారు. మరి నీకు నాకు సరిచూడు అన్నట్టు వదిలి ఉండాలి కదా. అబ్బాయికి పైగా ఈ మొత్తం స్టోరీలో వధూవరులు ఇద్దరు మ్యాచింగ్ వేసుకోవాలనేది ఒక రూల్, పూటదండలతో సహా. అందరు సెలబ్రిటీలే. ఇరుపక్షాల ఆడవాళ్ళు అలవాటు లేని మేకప్తో, వింత వింత పప్పులతో, కొత్తగా వచ్చిన మెడ నొప్పులతో కృత్రిమంగా కనిపిస్తూ ఉంటారు. ఇక దగ్గరి బంధువులకి మేకప్, హెయిర్ స్టైల్కి వేరే టైప్ ఉండాలి. ఇంత పెళ్లి చేస్తూ మేకప్ ఖర్చులు వాళ్ళనే అడుగుతాం, మనమే ఇద్దాంలే అనుకుంటాం. సన్నాయి వాళ్ళు మాత్రం సిలబస్ ప్రకారం బంగారు బొమ్మ రావేనే, పన్నిట్ల పెళ్లి జరిగేనే, ఓయమ్మ సిగ్గుపడకే, వేసి ఉన్నాడు పెళ్లి కొడికే అని వాయిస్తూ ఉంటారు. ఆ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సహా ఏదో మాట్లాడుతూ సకాలంగా నవ్వుతూ ఉంటుంది. ఆ పాట ఔచిత్యమేమో కానీ సిగ్గే సిగ్గుపడుతుంది. ఇక జీవితంలో అతి ముఖ్యమైన పవిత్రమైన వివాహ కార్యక్రమం కూడా ఉత్త తంత్ లేదా లాగా జరిగిపోతుంది. పవిత్రమైన వేద మంత్రాల మధ్య పంచభూతాల సాక్షిగా శ్రద్ధగా జరగాల్సిన పెళ్లి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ మేనేజర్లు, పంతుళ్ళు, వాద్యకారులు అనబడే పంచభూతాల గోలలో జరిగిపోతుంది. ధర్మేశ అన్నప్పుడు ఎవరో వచ్చి వరుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తారు. అర్థేశ అనమన్నప్పుడే దూరం నుంచే ఎవరో స్నేహితులు ఫోన్ చేస్తాడు. కామేశ అన్నారంటే ఇది చూడండి సార్ అంటూ ఫోటోగ్రాఫర్ పిలుస్తాడు. మోక్షేశ అనమంటే పక్క నుండి ఎవరో వచ్చి ఏదో అడుగుతుంటాడు. నా అతితరామి అంటే వీటిని అతిక్రమించను అని వాగ్దానం చేసుకొని అన్నీ అతిక్రమిస్తారు. ఇక పెళ్లి ప్రమాణాలకు విలువేముంది? మన అత్యాశ ఏమిటంటే మన సాంప్రదాయాలు కావాలి, గుజరాతీ ధాన్యాలు కావాలి, కేరళ మధ్యల వాద్యాలు, బెంగాలీ వంటలు, తమిళనాడు పద్ధతులు అన్నీ కావాలి. గొప్ప కోసమే కాదు, గొప్ప చిత్తశుద్ధితో కాదు. ఇదిలా ఉంటే ఓవైపు పెళ్లి జరగకముందే వధూవరులు ఇద్దరు ఒకరి కాళ్ళు మరొకరు తొక్కుకునే తంతు ఉంచి ముయ్యకముందే పెళ్లి చేసే బ్రాహ్మణుడి నోట్లోని పెళ్లి మంత్రాలు నోట్లో ఉండగానే ఏదో భూకంపం వచ్చినట్టు అతిథులందరూ పరుగున ఒకరి కాళ్ళు మరొకరు తొక్కుకుంటూ వేదిక మీదకి ఎక్కడం, వధూవరులపైకి అక్షంతలు విసిరి భోజనాన్ని చేయడానికి పరిగెత్తడం, ప్లేట్లు దొరక్క కొందరు,
ఏ పదార్థం ఎక్కడుందో తెలియక మరికొందరు, కొన్ని వందల పదార్థాలు తమకు నచ్చిందో ఎక్కడుందో తెలియక ఇంకొందరు దొరికిందేదో తినేసి బ్రతుకు తీయడానికి బయటపడడం చూస్తూ ఉంటాం. అలా పెళ్లి రోజు ఒక 1000 మంది అతిథులకు ప్లేట్కి 1000 రూపాయలు చొప్పున అయ్యే భోజనం ఖర్చు 10 లక్షలు, పెళ్లి మండపం పూల డెకరేషన్కి 5 లక్షలు, హాల్కి 5 లక్షలు, పెళ్లి మంత్రాలు చదివే బ్రాహ్మణులకు, మంగళ వైద్యారులకు, ఊరికే వారికి కలిపి 2 లక్షలు, మీనాలోనో రథాల్లోనో తీసుకొచ్చే వధూవరుల బిగ్ ఎంట్రీ పేరు జరిగే సంబరాల తంతుకై మరో 5 లక్షలు, వెరిసి పెళ్లి రోజు జరిగే ఖర్చు సుమారు 27 లక్షలు. ఇక రిసెప్షన్, ఒక పెళ్లి రోజే కాదు, వధూవరులను గ్రీట్ చేయడానికి రిసెప్షన్ రోజు కూడా క్యూలో కాళ్ళు ఆచిపోయేదాకా నిలుచుని తీరాల్సిందే. తీరా క్యూలో అక్షతలు వేయడానికి మన వంతు వచ్చిందని సంబరపడే వేళ ఏ వీఐపీలో తమ అనుచరగణంతో అడ్డదారిలో వచ్చి మనని కాదని అక్షంతలు వేసి మనను చూసి మహారాజుగా వెళ్ళిపోతారు. రిసెప్షన్ రోజు 500 మంది గెస్ట్లు, ఫుడ్కి, హాల్కి, డెకరేషన్కి 8 లక్షలు, ఇవి కాక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ల టోటల్ ప్యాకేజీ 8 లక్షలు. ఈ రీతిగా ఎగువ మధ్య తరగతికి చెందిన వధువులు ఇద్దరు పెళ్లికి అయ్యే ఖర్చు అక్షరాల సుమారుగా 1 కోటికి పైనే ఖర్చు అవుతూ ఉండడం విచారించదగ్గ విషయం. ఇందులో కొందరికి 1/2 కోటి కావచ్చు, అది వేరే విషయం. పై ఖర్చులో వధువు నగలను, వధువుల బట్టలకు అయ్యే ఖర్చులు, ఎంగేజ్మెంట్ తప్ప వధువర్లకు అయ్యే బట్టల ఖర్చు మినహాయించాను. ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య అందరికీ 7-8 కిట్టి గ్రూపులు ఉండడం వల్ల ఎవరిని పిలిచారో ఎవరిని పిలవలేదో గుర్తుండకపోవడం, పిలువని వాళ్ళు అలగడం, మాకన్నా మీకు కిట్టి పాటే ఫ్రెండ్స్ ఇష్టమని బంధువులు ఆరోపించడం ఒక కష్టమైతే, వేసిన నగ వేసుకోకపోవడం వల్ల ఎన్ని నగలు ఉన్నాయో గుర్తుండకపోవడం, కొన్నిసార్లు నెల రోజుల క్రితం వేసుకున్న నగని మర్చిపోయి మరోసారి అదే వేసుకోవడం చూసి మన మతిమరుపును చూసి మన ఫ్రెండ్సే నవ్వడం. పెళ్ళిళ్ళ కాలంలో విపరీతమైన ట్రాఫిక్ మూలంగా రోడ్ల మీదే మన బ్రతుకు తెల్లవారిపోవడం, ఈలోగా పెళ్లి కూతురికి పెళ్ళైపోయి వాళ్ళ అప్పగింతల వేళకి మనం పెళ్లి హాల్లోకి వెళ్ళడం. ఇది నాకు కష్టం. కేవలం ఒక్క పెళ్లికే సంబంధించిన రకరకాల వేడుకల కోసం డజన్ సార్లు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి రావడం, ఒళ్ళు పూనం అవడం, పెట్రోల్ వేస్ట్ అవ్వడం, ఇదో కష్టం. 100ల కొద్ది చీరలు, మ్యాచింగ్ బ్లౌజులు, వాటి కోసం డజన్ల కొద్ది బీరువాలు కొనవలసిన అవసరం ఏర్పడడం, కట్టిన చీర కట్టకపోవడం వల్ల చివరికి అవి చెదల పాలవడం. ఇన్ని కష్టాలు ఎందుకని మనలో ఎవరమైనా ఏ రోజైనా ఆలోచించిన పాపాన పోయామా? లేదు. సరదాల పేరిట ఇన్నాళ్ళు అన్ప్రొడక్టివ్ పనులకై అంతులేని డబ్బు విరజిమ్ముతూ నేర్కలు వేస్తూ ఖర్చులకు పాల్పడుతున్నాం. ఆడపిల్లలు, మగపిల్లలు అన్న స్పృహ లేకుండా ఫుల్గా తాగేసి ఆ మైకంలో స్పీడ్గా వెహికల్స్ నడిపించి తమ ప్రాణాలను, ఎదుటివారి ప్రాణాలను గాలిలో కలిపే సంగీత లాంటి కార్యక్రమాలను మనమే నిర్వహిస్తున్నాం. వేడుకలు ఉండకూడదని కాదు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకరిని చూసి మరొకరు పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు చేస్తూ అప్పుల పాలయ్యే కన్నా సమీప బంధువులను, స్నేహితులను పిలిచి వారి సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసి వధువులను దీవించడం మంచిది. కానీ ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తమ స్థాయిని బట్టి గొప్పగా పెళ్ళిళ్ళు చేయడం, ఆ 7 రోజుల పెళ్లికి వెళ్ళే బంధుమిత్రులు కూడా 7 రకాల నగలు, 7 రకాల చీరలు కొనలేక 7 మోటాలు వేసుకోవడం, అది చాలదని వాళ్ళ పిల్లలు కూడా కొత్త బట్టల కోసం తల్లిదండ్రులను పీడించడం, ఆ గోళ భరించలేక అడిగినవన్నీ కొనిస్తూ అప్పుల పాలవడం, తద్వారా ఆస్తులు అమ్ముకోవలసి రావడం చూస్తూ ఉంటాం. లేనిపోని ఆడంబరాల జోలికి వెళ్లకుండా ఉన్నంతలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఇందాక తను చెప్పినట్టు, రజని చెప్పినట్టు సింపుల్గా పెళ్లి చేయాలని, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిదన్న ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన ఈ సొసైటీ వారు ముందుకొచ్చారు. ఏమీ లేని వాళ్ళు ఇలాంటి రిఫార్మ్స్తో ముందుకొస్తే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి మమ్మల్ని ఈ వేడుకలు చేసుకోకుండా అడ్డుపడుతున్నారు అని డబ్బున్న వాళ్ళు అనుకోవడం, తిట్టుకోవడం చూస్తాం. కానీ తమకి డబ్బు ఉండి అందరి క్షేమం కోసం
పెళ్లి ఖర్చులు తగ్గించాలన్న మంచి భావనతో ఈ బృహత్తర కార్యానికి పూనుకున్న ఇందిరా, సునీల, రజని, రమణి, సౌజన్య, సరళ, స్రవంతి, సూచన లాంటి ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. సారీ అందరికీ నేను చెప్పలేను కాబట్టి వాళ్ళందరినీ మనసు అభినందిస్తున్నాను. వారి భర్తలను కూడా అభినందిస్తున్నాను. ఎంతో పరిపాలనా దక్షత ఉంది. ప్రత్యర్థులను గడగడలాడించి పేదవాళ్ళ మనసులను చూరగొన్న ఒకనాటి తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత గారు నగల పట్ల వేల కోట్లు ఖర్చు అయ్యాయన్న వార్తల్ని వాళ్ళకంటే చెల్లిందని కొందరనుకుంటే అదేమన్నా లోక కన్యాలమా, గొప్ప కోసం కాకపోతే ఎవరి కోసం పెట్టారు అనేవారు ఉన్నారు. మనం ఎంత ఖర్చు చేసినా అతిథులకు దక్కేది కాసింత తిండే. అసలు పెట్టిన బంగారు నగలే, మిగతావన్నీ టపాకాయలు. మన హోదాలను చూపించుకోవాలని ఒకరిని నుంచి ఒకరం పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళకు మనం ఫస్ట్ చెప్పి 7 దినాల పాటు చేసి మన పిల్లల మ్యారేజెస్ ఒక్క రోజుకే పరిమితం చేస్తే అదే మనం మన సమాజానికి ఇచ్చే మహోపకారం భావిస్తూ ఆ దిశగా అందరూ కలిసి ఒక ఆదర్శవంతమైన రీతిలో సంప్రదాయ పద్ధతుల సొసైటీ విధి విధానాలను పొందుపరచాలని, ఈ విషయంలో తమ ప్రయత్నాలను విరివిగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అందుకు వీలుగా ఇలాంటి మీటింగ్స్ మున్ముందు మరి మూడు వేలు పెట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. నిలబడి తింటున్నాము. అసలు ఇందులో 30% కూడా తృప్తిగా తింటున్నాము ఆ ఫుడ్ని. అంటే పంక్తి భోజనాలు ఏమీ లేవు. ఆ నిలబడి తినడం అనేది, నేనైతే ఒక 1000 ఫంక్షన్లకు వెళ్ళానేమో కానీ అందులో 10 ఫంక్షన్లలో కూడా నేను తినలేదు ఫుడ్. వాళ్ళ 3000 డబ్బులు నేను వేస్ట్ చేసిన. ఒక్కోసారి ప్లేట్ పట్టొద్దు అనుకుంటాను, కానీ ఒక్కదాని కోసం మళ్ళీ ఇంట్లో ఏం వండుకోవాలి అనేసి అక్కడ ప్లేట్ పట్టేస్తాను. నుండి లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి. చిన్నప్పటి నుండి లవ్ చేసుకుని వాళ్ళు ఇంకా నన్ను అడిగితే లివింగ్ రిలేషన్స్ కూడా అయిపోతున్నాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవ్వరు కూడా పిల్లలు అంటే అన్ని లివింగ్ రిలేషన్స్ అంత ఒక 2 సోల్స్ కలవడానికి ఇంత హంగామా అవసరమా? ఇంత హంగామా అదొక్కటి ఆలోచించండి. ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి జీవనం సాగించడానికి కదా మనం చేసే ప్రయత్నం. వీటికి ఇంత హంగామా అవసరమా? ఒక్క పెళ్లి చేసి 10 మంది అక్షంతలు ఆశీర్వాదాలతో పెళ్లి చేసి అదొక డిక్లరేషన్, ఈ అబ్బాయి ఈ సో అమ్మాయి వీళ్ళు పెళ్లి వెట్లాక్లో అయ్యారు అదొక డిక్లరేషన్ కోసము అందరూ ఆలోచించాలి. యాక్చువల్లీ దీనిపైన ఒక్క ఈవెంట్ లేదా 2 ఈవెంట్లు చేసుకోండి, కానీ డ్రింక్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్, అంత ప్లాస్టిక్ డెకరేషన్. మనము ఒక్కటి అందరూ ఆలోచించాల్సింది, మనము ఏం చేస్తున్నా కూడా ఈ భూమిపైన దేవుడు ఓన్లీ మనుషులనే పుట్టియలేదు, మనుషులతో పాటు ఎన్నో అనంత కోటి ప్రాణులను పుట్టించాడు. వాటన్నిటికీ నష్టం చేసే అధికారం మనకు ఎవరిచ్చారు? మీరు బతకండి, ఎదుటి వాళ్ళని బ్రతకనియండి, చేసుకోండి పెళ్ళిళ్ళు అన్నీ. కాకపోతే ఆ పెళ్ళి తర్వాత మదర్ నేచర్కి నేను ఎంత నష్టం చేస్తున్నాను, నేను చేసే పెళ్లి వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాను, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఏది వాడినా డీకంపోజబుల్, డిగ్రేడబుల్, రీయూజబుల్, రీసైకిల్ అండ్ ఇట్లా రెడ్యూస్ ద యూసేజ్. ప్లీజ్ రెడ్యూస్ ద యూసేజ్. ఇట్ ఈస్ లైక్ నేను అసలు యాక్చువల్లీ ఈ ఉద్యమంలో నేను పాల్గొనడానికి ఒక రీజన్, మేబీ ఇందిరా అండ్ కాంతమాంటి, రమణాంటి వీళ్ళంతా పెళ్ళిని తగ్గిద్దామని ఒక సింగిల్ అజెండా పట్టుకొని వచ్చారు. కానీ నేను ఇందులో జాయిన్ అయిందే సస్టైనబుల్ లివింగ్, సేవ్ నేచర్. ఇది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ముందు, బట్ ఒక సింగిల్ పాయింట్ అజెండాతో వెళ్ళి లేటర్ ఆన్ విల్ వర్క్ టువర్డ్స్ దట్. సస్టైనబుల్ లివింగ్ అనేది ఏంటంటే మినిమల్ యూసేజ్ ఆఫ్ ఎనీథింగ్. ఏదన్నా మనం తింటే ఎంత తింటే అంతే తినండి. మనం తినేది పిడికిడు, పడేసేది చారేదన్నట్టు, అంత పెద్దది అన్నట్టు చేయొద్దు. ఎంత అవసరమైతే అంత, డీజిల్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి,
ఏదైనా కూడా మినిమల్ ఎదుటి ప్రాణులను కూడా బతకనిద్దాం, అది నేను రిక్వెస్ట్. అండ్ ఇప్పుడు అమృత ఆంటీ చాలా 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 సూపర్ స్పీచ్ ఆంటీ, చాలా బాగా చెప్పారు. ఈ కళ్యాణం కమనీయం వైడూరం వైభోగం అని అంటారు కదా, ఆ కమనీయత గురించి మనకు జయంతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఒక పెళ్ళిని ఎంత మధురంగా చేసుకోవచ్చు, ఎంత బాగా ఎంజాయ్ చేయవచ్చు, అసలు పెళ్ళిలో మనం చేసుకోవాల్సినది ఏంటి, ఎలా చేయాలి పెళ్ళిళ్ళు అనేది. ఇప్పుడు మరి జయంతి కూతురు పెళ్ళైనప్పుడు తను ఎంత సింపుల్గా చేసిందనేది నేను దగ్గరుండి చూశాను, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళ పాప కూడా ఆర్భాండాలకు వెళ్ళకుండా తక్కువలో తన డ్రెస్ కానీ, సంగీత డ్రెస్ కానీ, వెడ్డింగ్ చీర కానీ, రిసెప్షన్ డ్రెస్, తన గౌన్ చాలా తక్కువలో, అంటే తను పోయి చూసింది బొటిక్స్లో అన్ని చోట్ల కూడా. తర్వాత నన్ను అడిగింది, ఆంటీ అవి తీసుకోవాలని. నువ్వు ఇంత టైం ఉందిరా, మనం ఇంకో 2-3 చోట్ల పోదాము, అక్కడ చూసి తర్వాత డిసైడ్ చేసుకోండి. అట్లాంటిది తనకు సగం కంటే తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి తను అదే చిన్న తక్కువ ధరలనే తీసుకున్నాను తను. అట్లాగే ప్రతి ఈవెంట్లో కూడా ఏది పెద్ద అంటే అన్నీ బాగా చేసినాం, కానీ అన్నీ అందుబాటులో బంధువులతోని దగ్గర స్నేహితులతోనే జరగడం జరిగింది. మరి అమ్మాయికి కూడా మనం అందరం కూడా మెచ్చుకోవాలి ఈ కాలం పిల్లలు. అందుకని అమెరికా నుంచి వచ్చింది, అక్కడ జాబ్ చేస్తూ అది ఏది చెప్తే అది బుద్ధిమంతులాగా చెప్తే విని మరి వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా ఎంతో ఖర్చు తగ్గించింది, చాలా ఖర్చు తగ్గించింది. అస్సలు ఆర్భాండాలకు పోలేదు అమ్మాయి. సో అందుకే జయంతిని పిలుస్తున్నాను. తను ఆ పెళ్లి గురించి మరి తన పెళ్ళిలో జరిగే ఈవెంట్ల గురించి తను చెప్తుంది. జయంతి ప్లీజ్. నన్ను అలంకరించిన నా ముందు వరుసలో ఉన్న మా పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ నా స్నేహితులందరికీ అభినందనలు. ఈరోజు ఇలా మనం కలుసుకుంటామని నేను అనుకోలేదు. యాక్చువల్గా నాకు ఈరోజు ఇట్లా మాట్లాడతానని కూడా ఏం ముందు ప్రిపేర్ కాలేదు. నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పింది సునీల, నువ్వు మాట్లాడి జయంతి అని. అయితే మనము అసలు వివాహము ఎందుకు చేసుకుంటాం, వివాహము అంటే అర్థం ఏంటి, విశిష్టత. వివాహము అంటే నిర్వహించడం, విశిష్టంగా నిర్వహించడం. అంటే మన సనాతన సాంప్రదాయం ప్రకారము ఒక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం, పెళ్లి ద్వారా కలపడం. మేఘం ఎలా అయితే వర్షాన్ని కురిపించి భూమిలోని విత్తనాన్ని యాక్టివ్ చేస్తుంది, అప్పుడు విత్తనం అంకురించి మొక్కై వృక్షమై ఫలమై మనకు అందిస్తుంది. అలాగే ఒక స్త్రీ పురుషుడు ఇద్దరిని కలపడం, అది చాలా మధురంగా జరగాల్సిన ఘట్టం. కానీ ఆధునిక కాలంలో మనం ఏం చేస్తున్నాం, అదొక తంతు. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, పెళ్ళికి వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ పెళ్ళి అయితే అయిపోతుంది. ఈ లోపల ఆంటీ చెప్పినట్టు బోలెడు ఖర్చు కూడా అవుతుంది, అప్పులు కూడా అవుతున్నాయి. అదైతే 100%. యాక్చువల్గా నా కూతురు ఏం చెప్పింది నాకు, మమ్మీ నా పెళ్ళి చేస్తే నువ్వు 100 మెంబర్స్ కంటే ఎక్కువ పిలవద్దు ప్లీజ్ అని చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది. అసలు నేను పెళ్ళి చేసుకో, నువ్వు అట్లా చేస్తే నువ్వు ఎక్కువ పిలిస్తే నేను అన్నకు పెళ్ళొద్దు, నాకు 100. నువ్వు ఏం అమౌంట్ ఇవ్వాలన్నా మమ్మీ డొనేట్ చేయి, డొనేషన్ సంగతి కూడా ఎవరికి చెప్పొద్దు, కానీ నువ్వు డొనేట్ చేయి, అది నువ్వు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్. అయినా కానీ మా ఆయన లేదు నా నిజామాబాద్ ఆ పెళ్ళికి వెళ్ళినా ఈ పెళ్ళికి వెళ్ళినా అటు వెళ్ళినా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మేమిద్దరం ఆమెను కన్విన్స్ చేయగలిగినాం కొంతవరకు. అయినా కానీ తను చెప్పింది, ఇలాంటి కూడా చెప్పింది, మమ్మీ నాకు నువ్వు అన్ని డ్రెస్సులు చీరలు అవి ఇవి బాగా ఎక్స్పెన్సివ్ కొనొద్దు నాకు. అది కూడా ఒక కారణం, తను విన్నది. కానీ నేను కూడా ఇప్పుడు మనం పెళ్ళి అన్నది చేస్తే ప్లీజ్ తంతులాగా చేయకండి, పెళ్ళిని ఒక పెద్ద పూజలాగా చేయండి. మీ పిల్లల లైఫ్ అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు విడాకులు ఎందుకు జరుగుతుందంటే దాంట్లో కారణం కూడా మనం పెళ్ళి తంతులాగా చేయడం వల్లనే. ఇది నేను చెప్పట్లేదు, ఇది నా మాట కాదు, వేదం చెప్తుంది. ఏమని అంటే మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఎలా జరగాల్సిందో పెళ్ళి అలా జరగడం లేదు. పెళ్ళి వేదికకు అందరు ఏం చేస్తారు, పూజారులు వచ్చి దేవతలను ఆహ్వానిస్తాం. మనం కాదు, ఆహ్వాన జరుగుతుంది, కలశంలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు.
మీరు పెళ్లి జరిగేటప్పుడు ఒక లక్ష్మి క్షీర సముద్రరాజు తనయాం అంటాడు, పిలుస్తాడు, ఆవాహనం చేస్తాడు. అంటే అక్కడ ఎవరు కూర్చున్నారు? లక్ష్మీదేవి కూర్చుంది, వినాయకుడు కూర్చున్నాడు. అందరు ఎవరు కూర్చున్నారు? యజ్ఞంకు వచ్చి అందరూ దేవతల్ని పిలిచి మనం ఏం చేస్తాం? తర్వాత చేసేవి స్ప్రేలు. కొంతమంది అయితే పెళ్లిలో స్ప్రేలు కూడా కొడుతున్నారు. నూరక పెళ్ళి అయిపోయినాక కేక్ కట్టింగ్లు అవన్నీ ఏం చేస్తున్నాం? పెళ్ళికి జరగాల్సింది జరగకుండా అశుభం చేస్తున్నాం. అశుభం మనమే చేస్తూ మనమే శుభం జరగాలని ఎలా అనుకుంటాం? మంగళసూత్ర ధారణ. మంగళసూత్ర ఆంటీ చెప్పారు, బాగా చెప్పారు, నేను అంత బాగా చెప్పలేను. కానీ మంగళసూత్రం కట్టించేటప్పుడు యాక్చువల్గా ఎందుకు కడతాము? సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, మూడు శరీరాలకు సంబంధించి 3 ముళ్ళు వేయిస్తారు. కానీ ప్రతి ముడికి ఎన్ని ముళ్ళు వేసిందో ఈ పిల్లాడికి గుర్తుండదు. మన వీడియోనే చూడమంటారు, ఆ వీడియోనే చూస్తారు. అయ్యో ఇది సర్దుకో బాబు, సర్దుకో, ఫోటోలు పంచారా అని ఇంకొక ఆయన సర్దుతాడు ఆంటీ చెప్పినట్టు. ఈ సర్దడంలోనే పోతుంది. అసలు 3 ముళ్ళు ఎందుకు వేస్తున్నారో ఈయనకు తెలియదు, ఆ అమ్మాయికి తెలియదు. 3 ముళ్ళు అయిపోతుంది. కనీసం మనం కారణం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది మనం 3 ముళ్ళు ఎందుకు వేస్తున్నామని. మాంగళ్యం తంతునా నేనా అని ఆంటీ చెప్పారు మంత్రం, మమ జీవన హేతునా అని. అంటే నేనేసే ఈ మంగళసూత్రం, విశిష్టమైన ఈ సూత్రాన్ని నీవు ధరించడం వల్ల నా జీవితం ఎన్నో సంవత్సరాలు ఉండి మనమిద్దరం కలిసి నువ్వు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లుతూ నేను వర్ధిల్లాలని దాని అర్థం. పాపతో పాటు 10 మంది పేదవాళ్ళ పెళ్లి కూడా చేయొచ్చేమో మన రెడ్డిల పెళ్ళిళ్ళు అయితే. మన రెడ్డిలను చూసే, అంటే నేను ఎంప్లాయీని కాబట్టి నాకు తెలుసు, మా ఆఫీస్లో వేరే క్యాస్ట్ వాళ్ళందరూ అంటారు మిమ్మల్ని మేము ఫాలో అవుదామంటే మేడం మీరే బాగా ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు అని. మనము కరెక్ట్గా ఉంటే మనల్ని చూసి 10 కులాల వాళ్ళైనా మనల్ని ఫాలో అవుతుంటారు. రెడ్డిలు ఏం చేస్తున్నారని ఎప్పుడు గమనిస్తుంటారు వాళ్ళు. కాబట్టి మనం అందరికీ ఆదర్శంగా ఉంటే, మనము ఖర్చు తగ్గిస్తే మన పిల్లలకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ప్లస్ మనము మన సాంప్రదాయాలను, సంస్కృతిని మన పిల్లలకి నేర్పితే వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు. మనకే ఏం తెలియదు, పెళ్ళి ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. తర్వాత వచ్చే మన్మరాలు వాళ్ళ పిల్లలకి ఎవరేం చెప్పరు పెళ్లి గురించి. పెళ్ళి ఎందుకు చేస్తున్నారో తెలియదు. పెళ్ళి ఎందుకు చేస్తున్నాము అన్నదాన్ని ప్లీజ్ వాళ్ళకి చెప్పండి. పెళ్ళి ఎందుకు చేయాలి, కంపల్సరీ ఎందుకు, కలిసి కొన్ని రోజులు ఏంటంటే పెళ్ళి అన్నారు ఇతను అన్నట్టు లివింగ్ టుగెదర్ ఓన్లీ అదే ఉంటుంది. దానికి మనం చెప్పాల్సింది ఏంటి, పెళ్ళి ఆవశ్యకత ఏంటి, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలా. 4 ధర్మాలు ఉంటాయి మనిషికి. వామనాశ్రం, బ్రహ్మచర్యం ఉంటుంది, గృహం ఉంటుంది, అవునా, సన్యాసం ఉంటుంది. సన్యాసం మనం చేయలేము, పెళ్ళికి ముందు ఎట్లాగో బ్రహ్మచర్యం ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమమే అన్నిటికంటే ముఖ్యమైనది అంటారు. ఎందుకంటే మనం 4 వంట చేస్తాం, నలుగురికి పెడతాము, అత్త మామల్ని, పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వచ్చే చుట్టాలని, అందరినీ, బంధువుల్ని అన్నీ చూస్తాం. మన ద్వారా నలుగురికి మంచి జరుగుతుంది. అందుకని గృహస్థాశ్రమంలోకి వెళ్ళమంటాం. అసలు పెళ్ళే లేకుండా కలిసి ఉంటే దాన్ని అంటారా? ఇంకోటి ఆంటీ చెప్పింది, నాకు ఒకటి నచ్చింది, ఎంగేజ్మెంట్ గురించి బాగా చెప్పారు ఆంటీ గారు. ఎంగేజ్మెంట్ చేస్తే ఇద్దరిని పిలుస్తాం కదా మనం, ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించమంటారు. ఎందుకు ఆశీర్వదించాలి? వాళ్ళకి పెళ్ళే కాదు, ఏమైనా ఆశీర్వదిస్తాం మనం పెళ్ళైతే. పుత్ర పౌత్ర అభివృద్ధస్తు అంటాము. పెళ్ళి కాకముందే పుత్ర పౌత్ర అభివృద్ధస్తు అంటే ఏమర్థం వస్తుంది దానికి? పెళ్ళే కావాలి ఇద్దరికి, రేపు పొద్దున క్యాన్సర్ కూడా కావచ్చు. కానీ మనం కూర్చోబెట్టి అందరినీ ఆశీర్వదించమని అక్షంతలు పూజిస్తున్నాం. దాని అర్థం ఏంటి? ఏం చెప్తున్నాం మనం ప్రపంచానికి? ఏం చెప్తున్నాం? పెళ్ళికి ముందేనా అది చెప్పడం? పెళ్ళి అయిపోయిన తర్వాత జిలకబిరల పెట్టుకున్నాక మంగళసూత్ర ధారణ అయిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళకు ఆశీర్వచనం ఇవ్వాలి. బిఫోర్ మ్యారేజ్ ప్లీజ్ ఎంగేజ్మెంట్ కంటే ముందు, పెళ్ళి కంటే ముందు ఎంగేజ్మెంట్ పేరెళ్ళట అందరితోని వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి అక్షంతలు వేయించకండి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరికీ స్వాగతం పలుకుతాము. నిజానికి జయంతి మాట్లాడినాక కానీ అమృత మాట్లాడినా కానీ నాకు మాట్లాడేది వస్తలేదు. ఏం మాట్లాడాలనిపిస్తుంది? అమృతనేమో రచయితి, దానైతే ఏ కోణాల నుంచి ఆలోచించి చక్కగా రాస్తూ ఎంత బాధించిన అంత బాధించింది. జయంతి అయితే నేను ఊహించనుకోలేదు. ఆ అమ్మాయి రమణి పిల్లలకి ఎవరికి మాట్లాడేది అనిపిస్తుంది.
చాలా బాగా చెప్పింది జయంతి. వీళ్ళందరూ విన్నాక అసలు నేను ఏం మాట్లాడాలనిపిస్తుంది నాకు నిజంగా. ఏం చెప్పేది ఏంటంటే నాకు ఫస్ట్లో తెచ్చిపోయడానికి కాల్ చేసింది. అమృత ఇవన్నీ ఏం ఖర్చులు ఏం కథనే తగ్గించాలా, మీరంతా ముందుకు పోవాలా అని చెప్పి నాకేం తోచలేదు. ఎందుకంటే నాకు ఇదివరకే 2 ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒకటేమో నా పెళ్ళి నాకు అనుకోకుండా సడన్గా మా నాన్నగారు తీసుకున్నారని పెళ్ళి పట్టుకున్నారు. నాకు అప్పుడు 15 years. మా అన్నయ్య పెళ్ళి నా పెళ్ళి ఒకేసారి జరిగింది. అయితే ఆ టైంలో మా వాళ్ళకి కొంచెం ఇట్లాంటి రిఫార్మ్స్ అని చాలా ఇష్టం. పెళ్ళి సకినాలు చేయొద్దు అని అప్పుడు అంతా నడుస్తూ ఉంది. అయితే మా వాళ్ళు మా అన్నయ్య పెళ్ళికి సకినాలు చెయ్యమని, మా అత్తవారింటి కూడా కబురు పంపి మేము చెయ్యము అని అంటే మా మేనమామ వెళ్ళింది అని నేను విన్నాను అన్నమాట. అయితే మా మేనమామ వెళ్తే మా ఆడపిల్ల ఏమన్నారట, లేలే చాలామంది తిన్నాం సకినాలు తప్పక చేయాలి అన్నాడు. అనగానే మా వాళ్ళు వచ్చి నాకు చేసి ఇచ్చేసాను. ఇట్లా జరిగింది. నెక్స్ట్ టైం ఏమైంది, ఫస్ట్ ఉమెన్ మహిళా ప్రెసిడెంట్ నేను ఆర్బిడియాను. అయితే అప్పటికి ఇంకా నా 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 నేనేం చేయాలన్నది ఏం కాలేదు. అయితే నేను అక్కడక్కడ సబ్ కమిటీ మీటింగ్స్ అవుతుంది. ఎడ్యుకేషన్ కమిటీ మీటింగ్ అయితే నాకు ఏం పని ఉంది అక్కడ పోయి కూర్చుంటా అనుకుంటున్నాను. వెళ్ళే మీరు రావద్దు అండి. సరే నేను ఏం చేయాలా మరి అని నేను అడిగితే అప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ అడిగితే వాళ్ళేమంది ఏం లేదు మెంబర్షిప్ చెయ్యు, పెళ్ళిళ్ళలో ఈ సకినాలు చేయని చెప్పండి. సరే ఒక పని దొరికింది కదా అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. వచ్చి అప్పుడు చాలా గిఫ్ట్గా మెంబర్షిప్ చేసింది. తర్వాత పెళ్ళిళ్ళలో ఒక 2-3 లేడీస్ నా దగ్గరకు వచ్చింది. అయితే లేదేమి సకినాలు చెయ్యం, మీరు కొంచెం చెప్పాలి మగవాళ్ళకంటే వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు. లేదు మీరు చేయకండి ఇప్పుడు అందరం వద్దంటున్నాం కదా అంటే సరే అన్న నాతోటి మళ్ళీ ఆమెకు చెప్పండి చేసిందాక కాదండి అంటే వాళ్ళు చేయించిందాక ఊరుకోలేదు. ఇట్లా 2 కేసులు అయింది. ఈ సంఘటనని నా మనసులో ఉంది. కేసులాంటికి ఏం సమాధానం చెప్పాలా, నో అని రాలేదు. అయితే ఆంటీ మీరు రండి, మేము ముందర మేము వెంకటలో పడతాం, మీరు రండి అయితే చెప్పింది. తను 2 times చేసింది. లక్ష్మి కూడా చేసింది. మాకు ఏమంతా చేయాలో అర్థం కాదు. అంత లోపలనే రమణి చేసేసాను. రమణి దానికి రియాక్ట్ అయ్యింది. తాను ఇన్స్పైర్ అయ్యి తను మళ్ళీ నాకు కాల్ చేసింది. చూసినాక అప్పటికి రమణి కరెక్టే నా వేయాలంటుంది. ప్రతినిధిగా గ్రూప్ కాల్లో కలిసి నాకు ఇంట్రెస్టెడ్ ఉంది. నాకు ఇంకా అదర్ కూడా నాకు అది ఉత్సాహం అనిపిస్తలేదు. నేను చేసి ఇచ్చిన కాబట్టి. అయితే సరే అన్నాక మళ్ళీ ముందుకెళ్ళినాక రమణి చొరవం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ప్రేరణ కేసుకెళ్ళా అంటే ఇనిషియేట్ చొరవ అంతా రమణిది. ఒక్కొక్కటి ఇంట్రాక్ట్ చేస్తూ నేను మగవాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటే లేలే పెళ్ళిళ్ళలో ఏది చేసినా మీ ఆడవాళ్ళతోనే ఉంటుంది, మాదేమున్నది, మీరే ఇది కావాలంటారు అది కావాలంటారు ఇది అడుగుతారు అది అడుగుతుంటే నాకు కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. నిజంగానే చాలా విషయాలు మనం ఇట్లా కలగ చేసుకొని మనమే సాగాలని చూసుకుంటాం. ఒకందుకు మనకి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇదివరకు ఏ రిఫార్మ్స్ కానీ మనం ఆడవాళ్ళం చేయలేదు. ఫస్ట్ ఇది మనకు ఒక మహిళను స్వయంగా స్టార్ట్ చేసింది ఇదే. దీనికి అంటే మనకు ఒక అవకాశం వచ్చిందనమాట. ఇది మన చేతిలోనే ఉంది. మగవాళ్ళ ఒక ఇంట్లో ఒక భార్య ఒక భర్త ఉంటేనే ఏ పెళ్లి కానీ స్టార్ట్ అవుతుంది. దానికి మన సహకారం లేని వాళ్ళు కూడా ఏంటి. అందుకని మనము దీంట్లో ఇనిషియేట్ చేసుకుని లేలే ఇట్లాంటి తగ్గిద్దాం అనే ఒక ఆలోచనతో ముందుకంటే తప్పక సక్సెస్ చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ కార్యం, మనం ఆడవాళ్ళు చేసే మొట్టమొదటి కార్యం. ఇంతవరకు ఎప్పుడైనా మగవాళ్ళు పాల్గొంటే మనం పోతుంది. ఆనాడు స్వాతంత్ర్యోద్యమంలో కూడా ఆ కాలంలో మగవాళ్ళు అప్పుడు వాళ్ళకి అవసరం వచ్చింది. స్వాతంత్ర్యం ఎక్కడ పాల్గొనాలి. మగవాళ్ళు పోయినా కానీ వెళ్తుకుంటే ఆడవాళ్ళతో పోయింది. రజాకా మూమెంట్ వచ్చింది. ఈ కోట్లు పెట్టి పెళ్ళిళ్ళ ఖర్చు ఏంటి, ఏం చేసుకుంటాం. అదే ఆ కోట్లతో ఫ్లాట్ గురించి బాగుంటుంది కదా పిల్లలకి. చిన్న చేసి ప్రతి చిన్న ఫంక్షన్ తగ్గించి ఆ కోటితోటి ఒక ఫ్లాట్ ఇస్తే అమ్మాయి ఇట్లా మనం అందరం ఆలోచిస్తే మగవాళ్ళన్నమాట అసలు లేదు. నిజం కూడా మన ఇంట్లో మనం ఆడవాళ్ళ చెప్పుకుంటే మగవాళ్ళు అందుకని మనమే ఒక లక్కీ మనకి అవకాశం వచ్చింది. ఎందుకంటే మనం అందరం ఒక మూకుమ్మడిగా అందరం కలిసికట్టుగా ఈ నిర్ణయాలని రిఫార్మ్స్ చాలా బాగున్నాయి. సృజన అందరు కలిసి రిఫార్మ్స్ నిజంగా చాలా బాగున్నాయి. మనం ఎవరిని బైఫోర్స్గా చేయకండి అనటం లేదు, కొంచెం తగ్గించండి. ఇప్పుడు అందరితో చెప్పింది ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క హాల్, 5-6 హాల్స్ ఉంటాయి మనకి. ఒక హాల్కి పోదాలంటే మన ఇంటికి 2-3 గంటల ప్రయాణం.
ఆ ట్రాఫిక్లో తీసుకపోయి ఇచ్చినేస్తాం, పచ్చిర కడతాం, ఇంకా ఏసీ పోతుంది, కార్ కంట్రోల్ పోతుంది, వెయిటింగ్ పోతుంది, ఆడబెట్టి ఎండ్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం పెళ్లి చేసుకుంటున్నాం. హైదరాబాద్లో అయితే ఈ సమస్య, నిజామాబాద్లో చేస్తున్నాం తక్కువ. ఈ మధ్య ఉన్నోడు లేనోడు హైదరాబాద్ చేస్తున్నాం. అంటే ఖర్చు ఇంకా ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని తగ్గించాలంటే మన చేతిలోనే ఉంది. లక్కీలో ఈ ఆయుధం మనకే దొరికింది. అందుకని మనమందరం కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి అమలు చేసే ప్రయత్నం చేద్దాం, సక్సెస్ చేద్దాం. గుడ్ లక్ టు ఆల్. అనుకుందాం, ఏదన్నా సెల్ఫ్ సఫిషియెంట్ ఉండి మనకున్న దాంట్లో బాగా చేసుకుందాం. అంటే ఇదొక పాజ్, అందరినీ ఒక్క పాజ్ ఇచ్చి మళ్ళీ పరిగెళ్ళాలి. ఒక పాజ్ ఇచ్చి ఆలోచించుకొని నెక్స్ట్ మళ్ళీ ఏ దిశకు వెళ్దాం, మనం వెళ్ళే దిశ కరెక్టా కాదా చూసుకుందాం. అంతే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది ఒకటే ఇక్కడ చెప్పాలనుకున్నది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇద్దరు స్పీకర్స్ తర్వాత విల్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ప్లీజ్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఐ రిక్వెస్ట్, ఎవరికైనా కొంచెం అభిప్రాయాలు ఇట్లాంటివి ఏమన్నా అంటే ఇది అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒకళ్ళతో కాదు. ఇక్కడ మైక్ పట్టుకొని కూర్చొని ఎన్నన్నా చెప్తాం, అది కాదు. యాక్చువల్లీ అందరం కలిసి మనం వేరే ఐ హర్డ్ దట్ వేరే క్యాస్ట్లలో కాపు సంఘం, కమ్మ సంఘం అట్లా ఎన్నో సంఘాలు ఉంటాయి. మనకే రెడ్డిలకు ఏ సంఘం లేదు. మనం అంటే ఒక రెడ్డి కమ్యూనిటీ అనేది మనం అందరం, మనకి ఇంకా లక్కీ ఏంటంటే నిజామాబాద్లో మనకి ఆర్బీఆర్ కమ్యూనిటీ ఉంది. ఏదన్నా మనకు సాధ్యం, అక్కడ నుండి మనం పాస్ చేస్తే ప్రతిదీ. అందుకే మేము ఇవాళ ఆర్బీఆర్కి వెళ్ళడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. బట్ అక్కడ వాళ్ళంతా చాలా హడావిడిగా వాళ్ళ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. పాపం వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెట్టి, రజనాంటిని ఇబ్బంది పెట్టి, అందరిని ఇబ్బంది పెట్టేసి finally we handed over the letter to them. And let's see, we request their cooperation. Complete RBR Women Society, I request all of you please to take it forward and let us make some reform. And now I request Sarla Madam to please throw some ideas. రెడ్డి సంఘ సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నా మీద కాన్ఫిడెన్స్ తోటి నన్ను ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమని చెప్పిన నిర్వాహకులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరు చెప్పే అవసరం లేకుండా ఇప్పటి వరకు అయితే అమృతాంటి చాలా అనలైజ్ చేసి ఎలైట్ చేసి మరి ఇద్దరు అమృతాంటిని చెప్పారు, అలాగే రజనీ చెప్పింది, అందరు వక్తలు చాలా మాట్లాడారు. సో ఆ సబ్జెక్ట్లోకి నేను పోకుండా నేను అనుకునేది ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ ఏంటి అంటే సమాజంలో ఈరోజు పాతకాలంలో చూస్తే మనకి ప్రేమ, అభిమానము అవన్నీ ఉండేది. ఒక ఫంక్షన్కి వస్తే హ్యాపీగా పలకరించుకొని టైం స్పెండ్ చేసి అందరూ కలిసి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో టైం ఫ్యాక్టర్ తోటి ఎవరికి కలిసి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఈ ఈవెంట్స్ అన్నీ కూడా పాత టైంలో ఉన్నవే ఇప్పుడు మళ్ళీ 10 days ఫంక్షన్స్ చేస్తున్నారు. కానీ అది కూడా టైం కాన్సెప్ట్లో ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. దాంట్లో ఇన్వాల్వ్ అయిందంతా మనీతో కూడుతున్నాయి. సో ఎంత ఆర్భాటంగా చేసినాము, ఏం చేసినాము అనేదే చూస్తున్నారు. సో అవన్నీ మనం మినిమైజ్ చేసి దాన్ని కంట్రోల్ చేసి రెస్ట్రిక్ట్ చేసి ఒక పొజిషన్ తీసుకురావాలి అంటే అడగొచ్చు అందరూ. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యాదర్ అయిన వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి అందరు గ్రాండ్ పేరెంట్స్కి అయిపోయి ఇప్పుడు మీ పిల్లలు మళ్ళీ పెళ్ళి చేసే టైం వచ్చినప్పుడు మనం కళ్ళు తెచ్చినామనే కాడ క్వశ్చన్ చేయొచ్చు. బట్ నేను ఒకటి సంతోషపడుతున్నాను, అంటే మనకు వచ్చిన ఈ అవేర్నెస్ తోటి మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకొని, అంటే ప్రధానంగా విలువలతో కూడిన ఫంక్షన్స్ చేసుకొని, అంటే ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి ఎక్కువ మనం టైం స్పెండ్ చేసుకునే పరిస్థితి కల్పించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము. సో నాకు ఇచ్చిన సబ్జెక్ట్ కూడా అదే, హ్యూమన్ వాల్యూస్ మీద మాట్లాడాను. సో నేను అనుకునేది ఏంటంటే మనం ప్రతిదీ అంటే ఇప్పుడు పాతకాలంలో చేసిందే ఇప్పుడు 10 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కానీ ఇక్కడ చాలా పెరిగిపోయింది, వాల్యూస్తో కాదు డబ్బుతో. సో పెరుగుట ఏదైనా విరుగుట కొరకు అంటారు. అలాగే ఇప్పుడు ఒక పెళ్ళి ఈవెంట్ చేయాలంటే కోట్లతో కూడుకున్న వ్యవస్థ అవుతుంది. సో దాన్ని మినిమల్ చేయాలి అంటే మళ్ళీ ఇలాంటి మనలో ఇలాంటి అవేర్నెస్ రావడం అనేది చాలా హెల్దీ పాయింట్గా నేను ఫీల్ అవుతున్నాను. సో దీన్నే అందరూ కూడా తీసుకొని, అంటే ఇప్పుడు అనుకుంటారేమో వాళ్ళందరూ అందరినీ పిలుచుకొని చేసి మేము ఎవరిని పిలవకపోతే ఇట్లా కాదు. వాళ్ళు పిలిచినా కూడా మనం కూడా రెస్ట్రిక్ట్ చేసుకొని మనకు అంత దగ్గర అయితే తప్ప పోకుండా అవాయిడ్ చేస్తే కూడా వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది, పిలిచే వాళ్ళకి ఓన్ మేము పిలిచినా వీళ్ళు రారు అనే విధంగా మినిమైజ్ చేయడం అనేది మనం రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, దీన్ని ఎవరు నెగిటివ్ తీసుకోకండి. ఒక అంటే ఆంటీ చెప్పిన దాంట్లో ఆ విలువల్ని అన్నీ అనలైజ్ చేసుకొని నేను ఈ పాయింట్ చెప్పడం జరుగుతుంది. సో అంటే ఒక పెళ్ళిని మనం సంప్రదాయబద్ధంగా మనం ఎంజాయ్ చేసి చేసుకోవాలి అంటే క్రౌడ్ ఎక్కువ ఉండొద్దు. క్రౌడ్ ఎక్కువ వచ్చిందంటే వాళ్ళని చూడడానికే మనం పోతాం తప్ప మనం అక్కడ టైం ఇవ్వలేదు. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే జయ గారు చెప్పినట్టు 100 మెంబర్స్తో పెళ్లి చేయడం అది చాలా కరెక్టు. సో ఎవరినో చూసుకొని వాళ్ళేదో చేస్తే మేము ఇక్కడ చేస్తామని ఉన్న ప్రాపర్టీస్ తీసేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఇక్కడ నుండి అయినా మనం ఈ రోజు నుండి అందరం కంకణం కట్టుకొని అందరూ ఒకరికి 10 మందికి చెప్తూ పోతే ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం రెడ్డి కమ్యూనిటీ అంటేనే ఫ్యాక్టర్, బట్ మనమే ఒక అన్నట్టుగా కమ్యూనిటీలో ఒక సంఘం అనేది లేకుండా, ఒక యూనిటీ అనేది లేకుండా మనం నడుస్తున్నాం. సో ఈరోజు ఈ అంకురార్పణ తోటన మనం ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ అన్నీ చెప్పేసిండు, అన్నీ వింటుంటే అన్నీ నిజంగానే అనిపిస్తున్నాయి. కానీ అది ఎంతవరకు మనకు ఇదవుతుంది అని అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా అది పాజిబిలిటీ చేసుకోవచ్చు. మనము కాదు అనేది కాదు, అవుతుంది అని అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా. రిటర్న్ గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ మనం సంతోషంగా, అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు కావాలని వచ్చిన వాళ్ళందరికీ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న తర్వాత మనం ఎంతవరకు దాన్ని వాడుకుంటాం అనేది మనకే తెలియదు. దాని బదులు ఒకవేళ ఇవ్వాలనుకుంటే వద్దని కాదు, ఇవ్వాలి అని అనుకుంటే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్కళ్ళకు ఇచ్చి ఉంటే, అంటే ఒక హెర్బల్ ప్లాంట్ కానీ ఒక ఇండోర్ ప్లాంట్ కానీ ఏదైనా ఒక ప్లాంట్ ఇస్తే ఇంట్లో అంతా వాతావరణం మంచిగా చల్లగా ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అవన్నీ అంటే అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక వస్తువు ఇచ్చే కంటే ఒక చిన్న మొక్క, ఒక ప్లాంట్ అట్లా పెరుగుకుంటూ పోతే కాలుష్యాన్ని కూడా కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాము. అదే పూజలు ఏమైనా చేసుకుంటుంటే కూడా మనకు అనిపిస్తుంది ఏదో బ్లౌజ్ పీసో పండు వక్కనో ఆకో ఏదో ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ దానికంటే నాకేమనిపిస్తుంది అంటే ఏదన్నా ఒకటి మంచి మహానుభావుల బుక్స్ ఉంటాయి, రమణ మహర్షి కానీ స్వామి వివేకానంద కానీ అట్లాంటి బుక్స్ ఎన్నో ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బుక్స్ అని కాదు, చిన్న బుక్స్. అది ఎప్పుడు ఏ పేజీ ఓపెన్ చేసినా ఒక మంచి మెసేజ్ వస్తుంది మనకు. కొన్ని బుక్స్ ఎట్లుంటాయంటే మొదటి నుంచి ఆఖరి వరకు చదివితే కానీ అర్థం కావు కొన్ని. కానీ ఇట్లాంటి వారి బుక్స్ ఎప్పుడైనా ఎట్లుంటాయంటే ఎప్పుడు ఏ పేజ్ ఓపెన్ చేసినా మనకు ఒక మంచి మెసేజ్ అందుతుంది, ఒక పాజిటివ్ మైండ్ ఏర్పడుతుంటుంది. చదువుతూ ఉంటే అదొక మంచి గిఫ్టే కదా అనిపిస్తుంది నాకు. అంటే పూజలప్పుడు ఎవరికి వచ్చింది వాళ్ళని ఇస్తాము, కానీ ఏదైనా ఎంతవరకు వాడతాం మనం అది కూడా కొంచెం ఆలోచించాలని అనిపిస్తుంది. అందరికీ అన్నీ తెలుసు, అక్కడ తెలియని ఎవరు లేరు. అందరు ఇంత మంచిగా మాట్లాడిండ్రు, చాలా ఆనందం ఉంది, సంతోషం ఉంది. థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్స్.
థ్యాంక్ యూ రమణ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎంటైర్ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటిల్ అండ్ అన్లెస్ ఒక స్కూల్కి పోయే కిడ్డో లేకపోతే మరి ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు తప్పితే మిగతా అందరూ ఫాలో అవుతారు. అందరికీ ఉంది ట్రెడిషన్. అసలు ఇండియా అంటేనే హిందూయిజం, మనమే మేజర్ ఇక్కడ. మనకేముంది, మన పిల్లలు ఎందరు గుళ్ళకి వెళ్తున్నారు, ఎందరు మంగళవారం ఒక్క పొద్దులు ఉంటున్నారు, ఎందరి ఇళ్లలో భగవద్గీత ఉంది, ఎందరం మన పిల్లలకి వేదాలు, రామాయణం, మహాభారతం, భాగవతాలు చెప్తున్నాం. సో లెట్ us టీచ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ బంధాలు, బంధుత్వాలు, విలువలు, గౌరవాలు, పెద్దలకు మర్యాద అండ్ భక్తి, ఆధ్యాత్మికత కూడా కావాల్సిందే మనిషికి. అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఒక హాబీ ఉంది అంటే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. బట్ ఏ హాబీ లేనప్పుడు ఈ ప్రేయర్తోనే మనకు ఒక మంచి కామ్నెస్ అండ్ పీస్ వస్తుంది. అండ్ ద విక్టరీ క్వీన్, యూత్ అండ్ యంగ్ డైనమిక్ లీడర్ శ్రవంతి, ఆమె సహకారంతో ఇక్కడ బీజేపీ చాలా మొత్తం జెండా ఎగరేస్తుంది. ఆమె ధన్పాల్ గారిని గెలిపించింది, అరవింద్ గారిని గెలిపించింది. అండ్ ఐ రిక్వెస్ట్ హర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, నెక్స్ట్ ఎమ్మెల్యే షుడ్ బి ద శ్రవంతి అండి. అప్పుడు నేను కూడా ఇక్కడనే వచ్చి మొత్తం క్యాన్వసింగ్ చేస్తాను. శ్రవంతి, ఇప్పుడు నేను పిలవడం ఏంటంటే, యాక్చువల్లీ అందరూ అన్నీ చెప్పేశారు, నీకు ఏమీ లేదు ఇప్పుడు చెప్పడానికి. నువ్వు ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని నీ కొడుకు పెళ్ళి ఎట్లా చేస్తావో మాకు చెప్పాలి. అంతే, ఇవన్నీ రికార్డ్ చేస్తాము, వేరే అన్ని చేయకపోయినా ఇది రికార్డ్ చేస్తాము. ఈ కార్యక్రమానికి చేసిన నా రెడ్డి కుటుంబ సభ్యులందరికీ, మహిళా సభ్యులందరికీ నమస్కారం. ముందుగా రెడ్డి రిఫార్మ్ సొసైటీ అనే గ్రూప్ని క్రియేట్ చేసి మంచి కాన్సెప్ట్తో, మంచి ఐడియాతో మన ముందుకు వచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. పెళ్ళి అనే పవిత్ర బంధం గురించి కానీ, పవిత్ర వేడుక గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, సాంప్రదాయం గురించి కానీ, హ్యూమన్ వాల్యూస్ గురించి కానీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అమృత ఆంటీ గారు, మళ్ళీ జయంత్ ఆంటీ, రజనీ ఆంటీ తన ఎక్స్పీరియన్సెస్ చెప్పిండ్రు, అండ్ సర్లా ఆంటీ చెప్పిండ్రు. సో ఇంకా నాకు చెప్పనీకి ఏం లేవు. అమృత ఆంటీ అండ్ జయంత్ ఆంటీ లిటరలీ చాలా బ్యూటిఫుల్గా, అసలు ఆ పెళ్ళి అనే పవిత్ర బంధం గురించి నాకు కూడా ఎక్కువగా తెలియదు. ఆంటీ చెప్పినాక నాకు కూడా ఆలోచన మొదలైంది. చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పిండ్రు. సో ఇప్పుడు నాకు చెప్పనీకి ఏం లేదు, ఓన్లీ ఆచరించడమే ఉంది. సో ఇప్పుడు అక్క చెప్పింది నేను నా పిల్లల పెళ్ళి ఎట్లా చేస్తా అని చెప్పాలని. ఇప్పుడు సడన్గా చెప్పడం అంటే కుదరదు, కానీ ఐ ట్రై మై బెస్ట్. నేను డెఫినెట్గా కట్ షాట్ చేసి నా పిల్లల పెళ్ళిళ్ళు ఆడంబరంగా చేయను. ఐ ట్రై టు కట్ షాట్, డెఫినెట్లీ ఐ ప్రామిస్. ఈ స్టేజ్ పై నుంచి ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ఇంకా చాలామంది వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి, కానీ ఒక లిమిటెడ్ క్రౌడ్తో చేసుకోవాలి. ఇది మంచి కాన్సెప్ట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ రెడ్డి ఉమెన్ ఇన్నేటివ్లీ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్ పవర్. సో మీరందరూ, ఐ హోప్ everyone work with dedication and commitment to upstand the expectations. మార్పు అనేది అంత తొందరగా జరగదు, రాదు. ఎందుకంటే nobody accept the change immediately. సో దీన్ని చాలా స్లోగా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ చాలా ప్రోగ్రెసివ్ వేలో తీసుకువెళ్ళాలి. సో నేను కమిటీ సభ్యులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు కానీ మీరు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ఈ కాన్సెప్ట్ని మన రెడ్డి కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్ళి దీన్ని సఫలీకృతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అండ్ మీరు డెఫినెట్గా సక్సెస్ఫుల్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఐ థ్యాంక్ మై సిస్టర్. ఆల్రెడీ నేను ఎమ్మెల్యే కాదు, కానీ మా అక్క ఎమ్మెల్యే చేసేసింది. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ బీజేపీ ఇన్ నిజామాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ టాపిక్ మాట్లాడండి అని ఎవరైనా చెప్పలేదు, కానీ నాకు ఇక్కడ వచ్చి విన్న తర్వాత అందరినీ వింటుంటే నాకే మాట్లాడాలన్నమాట. నేను మాట్లాడతానని చెప్పి మరీ మాట్లాడుతున్నాను. బికాజ్ ఫస్ట్ డాక్టర్ పద్మిని గ్రేవ్ యార్డ్ గురించి పెట్టింది మెసేజ్. గ్రేవ్ యార్డ్ గురించి మెసేజ్ పెట్టినప్పుడు అందరికీ తెలిసిందే, కానీ ఎవరికి గురించి ఆలోచించాం. ఆ పెట్టినప్పుడు చూసినప్పుడు అనిపించింది ఈ కమిటీ అని నాకు తెలియదు, RBVRR అని. సో అది పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్కరు
కుసుమలత గారు పెట్టింది. అది చూస్తూ మళ్ళీ పూజని తను పెడతా పోయింది. తర్వాత తెలిసింది కాంతమ్మ ఆంటీ రమణి మెసేజ్ పెట్టినప్పుడు కాంతమ్మ ఆంటీ గారు ఇది ఇట్లా ముందుకు మనము పెళ్లి ఖర్చులు ఇవన్నీ తగ్గించాలి అని అట్లా మెసేజెస్ వస్తూ అందరూ ఒకరు యాడ్ అయ్యి చాలా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఇంతవరకు పెళ్లి గురించి ఇప్పుడు నేను మాట్లాడాను. బికాజ్ అందరు చెప్పే ఫస్ట్ ఆంటీతో సూపర్గా స్టార్ట్ అయ్యి అందరు పెళ్లి గురించి చెప్పిన పెళ్లి ఎట్లా జరగాలి కానీ ఎట్లా తీసుకుపోవాలి దీన్ని ముందుకి రిఫార్మ్స్ అంటున్నారు కరెక్టే, కానీ నేను ఎట్లా తీసుకొని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎక్కువ మటుకు పిల్లల పెళ్ళిళ్ళు చేసి దీన్ని పెళ్ళిళ్ళు చేసేసిండు. ఇక్కడ అయిపోయింది. మెయిన్ థీమ్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇక్కడ టౌన్లో కానీ విలేజెస్లో చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, నేను చేసే వర్క్ బట్టి దాన్ని బట్టి నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా, టౌన్లల్లో చిన్న పల్లెటూళ్ళల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నాను. అంటే మనం ఎంతసేపు మనం పెళ్ళి ఇట్లా తగ్గించాలంటే మైండ్ సెట్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ పెళ్ళి మనం అనుకుంటాం తగ్గించాలి ఇంతే చేయాలని, కానీ ఎదుటి వాళ్ళు చేసేది ఎవరు మళ్ళీ డిమాండ్ లేడీసే. మన లేడీసే కదా పెళ్ళి ఎట్లా ఇది మనం అంటుంటాం ఈ ఖర్చు వద్దు ఈ సకినాలు వద్దు అంటాం, కానీ వచ్చే పెళ్లి కొడుకు తండ్రి కూడా ఒప్పుకోవాలి కదా ఇది వద్దు అని. ఇది వద్దు అన్నది తీసుకెళ్ళాలంటే అందరికీ వెళ్ళాలి మెసేజ్. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలంటే ఓన్లీ మనం మీటింగ్ పెట్టి ఇంతవరకే కాకుండా ప్యాంప్లెట్స్ ఏదైతే వీళ్ళు ఫండ్ అన్నారో ఆ ఫండ్ నేనేమంటున్నానంటే అన్ని జిల్లాలలో ఆర్పీవీఆర్ఎస్ సొసైటీ ఉంది, నిర్మల్లో ఉంది, ఇట్లా వేరే ప్లేసెస్లో ఉంది. సో ఈ ప్యాంప్లెట్స్ అనేటివి మనం ఆ జిల్లాలకు వెళ్ళి కలిసి అక్కడ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈ ప్యాంప్లెట్స్ అనేవి ప్రతి పల్లెటూరు వరకు ప్రతి ఇంటికి అంటే రెడ్డి సొసైటీ అంటున్నాం, రెడ్డి సొసైటీ ఫ్యామిలీస్ అందరి వరకు వెళ్తే వాళ్ళు కనీసం చదువుతారు. ప్యాంప్లెట్ చదివినప్పుడన్నా ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చి అడిగే వాళ్ళు అడగరు. ఇప్పుడు మనం ఎందుకు తగ్గించాలన్నా కానీ ఎదుటి వాళ్ళు సంబంధం కలిసిన వాళ్ళు లేదు మాకు సకినాలు కావాలి, లేదు మాకు ఈ పద్ధతి కావాలి అంటారు. కాబట్టి వాళ్ళ వరకు రీచ్ కావాలంటే ఈ ప్యాంప్లెట్ త్రూ మనం మెసేజ్ పాస్ చేయొచ్చు. మళ్ళీ అన్ని జిల్లాలకు తీసుకున్న ఇది చాలా బాగుంది. అన్ని జిల్లాలకు కూడా ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఉంది ఆర్పీవీఆర్ఎస్. ఇట్లా వెళ్ళి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంకొకటి యుఎస్లో వచ్చిన పిల్లలతో పెళ్లి ఖర్చు కన్నా యుఎస్లో వాళ్ళే ఖర్చులు తగ్గించారు. వాళ్ళే ఎక్కువ పెట్టారు, మనమే ఎక్కువ పెడతాం. వాళ్ళే చాలా ఆలోచిస్తారు ఏదన్నా కొనాలంటే. సో అక్కడ చిన్న ఎంత చక్కగా కొంతమందితో యుఎస్లో పెళ్లి చూపిస్తారు, కొంతమందితో మంచి కలిసి ఫ్యామిలీస్ ఉన్నంత మట్టుగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు వచ్చినా కూడా మాకు గ్రీనరీ కావాలి, తక్కువ మెంబర్స్ ఇప్పుడు జయంతి గారు అన్నట్టు 100 మెంబర్స్ చాలు, కొంతమంది చాలు. కానీ పేరెంట్స్ మేము అందరు పెళ్ళిళ్ళకి పోయినాం, ఉన్న ఒక్క బిడ్డది మేము పిలవకపోతే ఇట్లా బాగుండదు కదా అని పెద్దవాళ్ళే ఒత్తిడి తీసుకొస్తున్నారు పిల్లలకన్నా ఎక్కువ, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని. కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా మటుకు యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఖర్చు తక్కువ పెట్టుకోవాలని. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనము ఇది మనతోని మనం ఎట్లా చేయాలి అని కాకుండా ఈ రిఫార్మ్స్ అనేటివి అక్కడి వరకు రీచ్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేస్తే మంచిదని నా అభిప్రాయం. సాయంత్రం పెద్దలందరికీ నమస్కారాలు, నా కట్టే చిన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు. నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా, పెళ్ళి అయిన తర్వాత వధూవరుల మీద శివపార్వతులు ఆవహిస్తారని నేను విన్నాను. అలాంటి వారికి మనము చెప్పులతోని షూస్తోని వెళ్ళి అత్యంతలేస్తాం. దయచేసి ఇక శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యే ముందు పెళ్ళి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయండి, చెప్పులతో రావద్దని. ఒక 2-3 పెళ్ళిళ్ళు అనౌన్స్ చేసిస్తే తర్వాత నుండి వారంతటా వారే చెప్పులు వదిలి అక్షంతలు వేస్తారు. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ. నమస్కారం చిన్నవాళ్ళందరికీ, గుడ్ ఈవినింగ్. నేను ఒక 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను నా డాటర్ పెళ్లి చేశాను, నాకు అందరినీ పిలవాలని చాలా కోరిక ఉన్నది. దేనికి అందరినీ పిలిచేసరికి టూ మచ్ క్రౌడ్ అయిపోయింది. అయితే నేనేమంటానంటే గ్రాండ్గా చేసుకోవాలి. ఒక్క ఈవెంట్కి పిలిచిన వాళ్ళని రిపీటెడ్గా పిలవకుండా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ క్రౌడ్, సేమ్ జ్యువెలరీ వేసుకోవద్దు, సేమ్ చీరలు ఆంటీ వాళ్ళు చెప్పినట్టు రిపీటెడ్గా అవుతుంది. మళ్ళీ
నా ఇంటెన్షన్ ఏంటంటే ఆల్ ఈవెంట్స్ చేసుకోవాలి, లిమిట్ మెంబర్స్తో చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు ఓన్లీ డాటరు, అందరు ఏం చేశారంటే టూ మచ్ గిఫ్ట్స్ ఇచ్చారు. సో నాకు ప్రాబ్లం లేదు, కానీ కొందరికి పాపం ఖర్చులు పెట్టేసుకుంటారు. ఆ గోల్డ్ ఇవాళ ఏంటంటే ఒక్కొక్క 3 తులాస్ 2 తులాస్ ఇట్లా పెట్టారు. సో మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి వచ్చి నాకు 3 తులాస్ పెట్టేసేళ్ళు. వాళ్ళ పిల్లలకి ఇంకా పెళ్ళి కాలేదు, వాళ్ళు నాకు 1 lakh ఇచ్చారు. నవ్ ఐ హ్యావ్ టు గివ్ 3 lakhs. అంటే మనకు కూడా ఏజ్ వస్తుంది, మనం సేవింగ్స్ పెంచుకుంటాం, ఉంచుకోము. మాకు ప్రాబ్లం లేదు, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ ఆఫ్ ద పీపుల్. నా ఐడియాస్ అవి. సో గిఫ్ట్స్ కూడా ఇప్పటి నుంచి ఏం చేయండి, ఎవరైతే చీరలు పెట్టిండ్రో వాళ్ళ వరకే పెట్టి ఆపేయండి. ఎందుకంటే మనం ఉంచుకోవాలనుకోం వాళ్ళని, ఇఫ్ పాసిబుల్, కానీ ఇది ఎక్స్టెండ్ చేయొద్దు. థర్డ్ విషయం ఏంటంటే సకినాలు. దయచేసి సకినాలు అన్నది ఎవరికి ఇవ్వకండి. నేను మా ఇంట్లో 3 పెళ్ళిళ్ళు చేసి చాలా చూసాను. అదేంటంటే ఇప్పుడు మా సిస్టర్ పెళ్లి చేసింది, ఆర్డర్ ఇచ్చింది, నెక్స్ట్ మినిట్ ఐ గేవ్ టు మై సర్వెంట్. అవన్నీ మాడిపోయి అట్లా వచ్చినాయి. పాపం అంతా ఖర్చు పెట్టుకుంది. నాకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ నేను మా ఇంట్లో చేయలేకపోతాను. అంతమందికి చేసి ఇవ్వాలంటే ఐ కాంట్ డూ దట్. ఆ ఊరికే పిలిచిన ఫ్రెండ్స్ తిట్టుకుంటారు, ఈ పొద్దున్న దాకా చేస్తుంది, మమ్మల్ని రమ్మంటుంది అని. సో ఐ డోంట్ వాంట్. అది నేను చెప్పేది ఏంటంటే లిమిట్గా చేసుకున్నాం, అందరం కలిసి ఒక ఈవెంట్కి కిటీ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ, అట్లా ఒక 200 మేము పెళ్ళికి 500 పిలుచుకుందాం. అట్లా హైదరాబాద్ వాళ్ళని హైదరాబాద్లో పిలుచుకుందాం. అట్లా ఒక 2 పిల్లలు ఉంటే ఒకదానికి కొందరిని పిలుద్దాం, ఒకదానికి కొందరు. నా ఐడియా ఇది. సో అసలైతే నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, రమణి ఇంతకుముందు కూడా తిరిగినాము, ఇల్లు తిరిగినాము, సకినాలు బంద్ చేయమని. పొద్దున 7 గంటలకు 8 గంటలకు మస్తు తిరిగినాము. మాకొక పాపని, మాకొక్కడే బాబు, మేమందరం తిన్నాము, ఇవ్వకుంటే ఇట్లాంటి ఆన్సర్సే వచ్చినాయి. ఇంక ఇది కూడా అట్లనే ఉంటుందేమో అని కొంచెం నేను కూడా అన్నాను. అంటే ఎందుకు పాజిటివ్గా పోదాము, చూద్దాం, ఒక ప్రయత్నమే చేద్దాం. అదొకటే కాదు కదా, చాలా విషయాలు పెట్టుకొని పోతున్నాం కదా అని. సుజన కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్లాంటివి, అంటే కొంచెం ప్లాస్టిక్ యూజ్ తగ్గించడము, ఇవన్నీ కూడా మంచి ఆలోచనలు. తర్వాత ఇవాళ ఇంకొక న్యూస్ ఏంటంటే, మేము హైదరాబాద్ మీటింగ్ అయిన తర్వాత ఆర్బీఆర్ హాస్టల్లో మేము లంచ్కి వెళ్తే అక్కడ స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, స్టీల్ బౌల్స్ స్వీట్కి, అంటే ఒక మంచి శుభసూచకం అనిపించింది. అది కూడా మెంబర్స్ అందరూ ముందు సుజన ఫోన్ చేసి ప్రెసిడెంట్ సార్కి చెప్పడం జరిగింది. సార్ ఇట్లా మనం చేస్తే బాగుంటుంది, కొంచెం మనం ఒక మార్పు తెచ్చినట్టు అవుతుంది. అంటే ఇంతకుముందు కూడా స్టీల్ ప్లేట్లు మెంబర్స్ భోజనాలకి వాడడం అలవాటు అయిపోయింది అక్కడ, కానీ అంటే కొంచెం మన వాటర్ బాటిల్స్ కూడా తగ్గిద్దాము అని చెప్పి వాళ్ళందరికీ కూడా గ్లాసులలో నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది తిట్టుకొని ఉంటారు, కొందరికి ఇష్టం ఉండదు గ్లాసులలో తాగడము. కానీ మనం నీట్నెస్ మెయింటైన్ చేసినప్పుడు ఏదైనా బాగానే ఉంటుంది. తర్వాత నేను మా ఇంట్లో సత్సంగ్ పెడితే ఒక 50 మెంబర్స్ సత్సంగ్ జరుగుతుంది ఎప్పుడన్నా, సంవత్సరంలో ఒకసారి అలా. నేను అన్ని స్టీల్ ప్లేట్లో పెడతాను, తర్వాత స్టీల్ గ్లాసులే యూజ్ చేస్తాను. ఇంకా ఏమి కూడా వేస్ట్ మెటీరియల్ ఏమి వాడాను, అంటే ప్లాస్టిక్స్ యూజ్ చేయాలి. కానీ పెద్ద మొత్తంలో చేయాలంటే ఎట్లా చేయాలని ఎప్పుడు ఆలోచిస్తుంటా దీని గురించి, కానీ ఆన్సర్ దొరకదు. ఎందుకంటే మనం పిలిస్తే క్రౌడ్ ఎక్కువైపోయిన అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనం వాడే ఈ స్టీల్ ప్లేట్లని మనము వాడిందే మళ్ళీ వాడకుండా మనం వాటి మీద ఈ ఇస్తారు ఆకులు, మొదగా ఆకులు తయారవుతున్నాయి. ఇప్పుడు చాలామంది షాప్లలో కూడా దొరుకుతాయి. అవిటిని మనం స్టీల్ ప్లేట్ మీద పెట్టుకొని వాడి అవిటి పడేసి స్టీల్ ప్లేట్ జస్ట్ సరుకు నీళ్ళలో తీసి పెట్టినా అది బాగానే ఉంటుంది. అంటే చిన్న ప్లేట్లో తిన్నట్టు ఉండదు, మళ్ళీ ఈ సరాకులలో తిన్నట్టు ఉంటుంది. ఒక పొద్దులప్పుడు మనం అదే పని చేస్తాం ఫంక్షన్లకు వెళ్తే. ఇట్లాంటి కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే మనం ఇంకా ప్లాస్టిక్ని యూజ్ చేయడం తగ్గించవచ్చు. అయితే ఇక నెక్స్ట్ ఫైనల్ థింగ్, మీ అందరి కోరిక, నా కొడుకు పెళ్ళి ఉందని నన్ను మాట్లాడామని చాలామంది రికమెండ్ చేసిండ్రు. అయితే ఇది నాకే కలిసి వచ్చింది అనుకుంటున్నాను నేను ఈ మీటింగు.
ఎందుకంటే ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్న ఏంటంటే సంగీత అండ్ రిసెప్షన్ పెట్టకుండానే పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకుంటున్నాము. అది కూడా అదే పెట్టుకున్నాం. అది కూడా పెళ్లి కొడుకు మళ్ళీ పిలవకుండా పెట్టుకోవద్దు. ఓకే, ఏదైనా కానీ మన మనసులో నుండి రావాలి ఆలోచన అనేది. ఒకరు చెప్పింది విని మర్చిపోతాము, బట్ ఎప్పుడైతే మనకు నిజంగా చెయ్యాలన్న తపన ఉంటుందో మైండ్లో, అది మనం ఎట్లనే చేసి తీరుతాము. ఇది నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. చేసినా కూడా మనం ప్లాస్టిక్ని వాడతాం. ఇప్పుడు సపోజ్ చిన్న ఇంట్లో గ్యాదరింగ్ అవుతుంది, కిట్టి అవుతుంది, మనకు అన్ని గ్లాసెస్ కప్స్ అన్ని ఇంట్లో ఉంటాయి, బట్ స్టిల్ వి యూస్ పేపర్ గ్లాస్. ప్లాస్టిక్ అయితే ఇంట్లోకి వస్తుంది. ఎందుకు అంటే వై? ప్లాస్టిక్ అనేది ఈజీగా దొరుకుతుంది, ఈజీ టు త్రో, మనం వాష్ చేసే పని ఉండదు, అంటే మన వర్క్ ఈజీ అయిపోతుంది అన్నట్టుగా వి అడాప్టెడ్ దట్ ప్లాస్టిక్, రైట్? యా కరెక్ట్. తెల్లారి పనామకి ఒక 500 రూపీస్ ఇచ్చి కడిగి తీసుకోవచ్చు అని మంజాటి చెప్తారు. యా, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ట్రూ. సో వై ప్లాస్టిక్? ఎందుకు సే నో టు ప్లాస్టిక్ అన్న స్లోగన్ ఎందుకు వచ్చింది? ప్లాస్టిక్ అనేది ఒక చాలా హారబుల్ కెమికల్స్తో తయారు చేస్తారు. అది మనందరికి తెలుసు. ఇవాళ మనం అందరం సోషల్ మీడియాలో ఉన్నాం, మనందరికి తెలుసు, చాలాసార్లు వింటున్నాం ప్లాస్టిక్ గురించి. బట్ యూజ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ ప్లాస్టిక్ వల్ల ఎంత ఎన్వైర్న్మెంట్ హార్మ్ చేస్తున్నాం మనం. మనకి ఎన్వైర్న్మెంట్ని హార్మ్ చేసే రైట్ లేదు, కరెక్ట్? ఇదంతా ఎవరు క్రియేట్ చేసిందండి? గాడ్ క్రియేషన్, అవునా? మరి గాడ్ క్రియేషన్ని మనం పాడు చేసే రైట్ మనకు లేదు, దాన్ని కాపాడాలి. మనం ఆస్తులు ఇస్తున్నాం, గోల్డ్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం పిల్లలకి. ఇన్ ఫ్యూచర్లో మనం ఒక మంచి ఎన్వైర్న్మెంట్ని ఇవ్వలేము, మొత్తం పొల్యూషన్. మన పిల్లలకి రేపటి రోజు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఆఫ్టర్ 30 years 50 years ఏమవుతుందని. మదర్ తలుచుకుంటే ఏదన్నా చేయగలండి. ఉమెన్ ఈజ్ ద చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ఇన్ ద వరల్డ్. సో మన నుంచే స్టార్ట్ కావాలి చేంజ్. సో ఒక పేపర్ మట్టిలో కలిసిపోవడానికి ఒక 5 to 6 days పడుతుంది. ఒక క్లాత్ మట్టిలో కలిసిపోవడానికి 6 months 5 months పడుతుంది. బట్ ఈ ప్లాస్టిక్ కలిసిపోవడానికి 400 years 1000 years. సో ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు ఎక్కడుంటుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఈజీగా వచ్చేస్తుంది, మనం వాడేస్తున్నాం అంతే. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను గుర్తుండేది, మా మమ్మీ ఎక్స్చేంజ్ అని పంపిస్తే ఎక్స్ బాక్స్ ఇచ్చి పంపేది. అయ్యో మమ్మీ ఎక్స్ బాక్స్ ఇచ్చింది, ఒక్క ఎగ్గు పలగొట్టద్దని దాన్ని సుత్తిలేసి కట్టి సైకిల్ పెట్టుకొని తీసుకొచ్చి ఆ ఎక్స్ బాక్స్ని ఇప్పటికీ చూస్తున్నాం మా మమ్మీ దగ్గర. సో వై డోంట్ బీ, మనం కూడా ట్రై చేద్దాం, మన పిల్లలు టీచ్ చేద్దాం, మన మన్మరాలందరికీ వద్దు అని చెప్పండి. మనం చెప్తాం, మనం టీచ్ చేయవచ్చు. ఎస్, మనం అనుకుంటే చేయగలం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2022లో బ్యాన్ చేసేసింది మొత్తం సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే మనం యూజ్ చేసే పేపర్ ప్లేట్స్, ఫోర్క్స్, స్పూన్స్ అన్నీ. బట్ మనం చేసే ఫంక్షన్స్ వల్ల విడిగా యూజ్ చేసేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. సో జనరేషన్, ఒక జనరేషన్ కాదు, జనరేషన్స్కి అది మనం పాడు చేస్తున్నాం కాలుష్యాన్ని. సో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నిటి దేవుడు క్రియేట్ చేసిండు, కానీ ప్లాస్టిక్ని మనిషి క్రియేట్ చేసిండు. అవునా? దేవుడు క్రియేట్ చేసిన శాశ్వతం. సో మనం ఒక్కసారి యూజ్ చేసే ముందు ఆలోచించండి. వాతావరణ కాలుష్యాన్ని కాపాడండి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి, అంటే సుస్థిర అభివృద్ధి. సో సుస్థిర అభివృద్ధిలో పార్ట్ ఏంటి? మన ఎకానమీ దెబ్బతింటుంది, ఎకానమీ అనేది దెబ్బతింటుంది. ఇవన్నీ మనం లార్జ్ స్కేల్లో చేయడం వల్ల, దానివల్ల ప్లాస్టిక్ వాడడం వల్ల వాతావరణం దెబ్బతింటుంది అన్ని రకాలుగా. సో ఇంత పాపులేషన్ ఇండియాలో ఒక గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది? ఎంతమంది మనం స్ట్రిక్ట్గా దాన్ని పాటిస్తున్నాము? సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని ప్లేస్లో ఈకో ఫ్రెండ్లీ, మనకు తెలుసు పేపర్ వచ్చింది, క్లాత్ వచ్చింది, జూట్ ఉంది, చాలా ఉన్నాయి. సో ప్లీజ్ థింక్. ఫస్ట్ మంజాంటే చెప్పినట్టుగా స్టీలే వాడుకుందాం, క్రాకరీ ఏదైనా ఉంటే వాడుకుందాం, గ్లాస్ ఐటమ్స్ ఓకే, వేరే డిస్పోజబుల్ అన్నీ వాడేటప్పుడు ప్లీజ్ థింక్. ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ప్లాంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్నాం ప్లాంటేషన్, మీరు ఏమనుకోకుండా ఒక మాట చెప్తాం, మనం ప్లాన్ చేస్తున్నాం. ఈవెన్ మనమే కాదు, మన పిల్లలు మన్మలు అందరూ కూడా ఒక ఫోటో తీస్తున్నాము, సెల్ఫీ పెట్టుకుంటున్నాము, ఎక్కడో పెట్టుకుంటున్నాం, సెల్ఫీ తీస్తున్నాము, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం, కమెంట్స్, అంటే అదొక ట్రెండ్ అయిపోయింది మనకు తెలియకుండా. మనం
కానీ ఆ రెస్పాన్సిబిలిటీ చైల్డ్కి ఇవ్వండి, ఆ బాబుకి చెప్పండి, ఈ చెట్టు వాళ్ళ నాటిన నీ రెస్పాన్సిబిలిటీ అది పెరిగే వరకు. నువ్వు బేబీగా ఉన్నప్పుడు నీకు మమ్మీ ఎట్లా ఫీడ్ చేసింది, సో ఈ చెట్టు పెంచే బాధ్యత నీది పెట్టాలి, నువ్వు అట్లా పెంచు. ఇది పెద్దగైతే ఏం చేస్తుంది, దాని ఇంపార్టెన్స్ వాడికి తెలుసు, స్కూల్లో వాడు అన్నీ నేర్చుకుంటున్నాడు, కానీ మనం ఇంప్లిమెంట్ చేసిద్దాం. సో దీనివల్ల మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాము. లేకపోతే ఫ్యూచర్ ఇయర్స్లో మన పిల్లలకి మంచి గాలి, నీరు, వాతావరణాన్ని మనం ప్రొవైడ్ చేయలేము. ఇప్పటికే చాలా చాలా పొల్యూట్ అయిపోయింది. సో మనం అందరం కాపాడదాం. సో ఈ రెడ్డి సొసైటీ వచ్చింది అంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ గురించి కూడా మనం టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఫస్ట్ మనం చేద్దాం, తర్వాత మనం వేరే సొసైటీ కూడా స్ప్రెడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం మంచివి మాట్లాడడం, తెలిసినవి కూడా మళ్ళీ విన్నాము, అందరం ఇన్స్పైర్ అయినాం వాటిని. కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం. సో ఆ గ్రూప్ స్టార్ట్ చేయగానే వితిన్ 3-4 డేస్లో 1000+ మెంబర్స్ దాంట్లో జాయిన్ అయినారు. సో ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. సో దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే, ప్రస్తుతానికి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా మ్యారేజ్ సెటిల్ అయిందా అది ఏదైనా తెలియగానే గ్రూప్లో పోస్ట్ చేయండి. చేస్తే అప్పుడు ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కలిసి మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళు హర్ట్ కాకుండా చాలా సాఫ్ట్గా, దానివల్ల ఈ కంట్రోల్ చేస్తే దానివల్ల మనకు వాళ్ళకి ఎంత ఉపయోగం అవుతుంది అనేది వాళ్ళకి తెలియజెప్పాలి మనం. వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ కాకుండా, అంటే మేము లేని వాళ్ళం కాబట్టి మా దగ్గరకు వచ్చినారా అనకుండా, మనం కూడా అంతే చేసినాము, లేట్గా మనము కళ్ళు తెచ్చినాము, కానీ ఇది కంటిన్యూ చేద్దాము. వీ హ్యావ్ ఎ వెరీ పెద్ద గ్రూప్ ఉంది. సో అందరము కలిసి ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ. మేము బుక్ చేసుకున్నాము, హల్దీకి బుక్ చేసుకున్నాము, పెళ్ళికి బుక్ చేసుకున్నాము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనం కన్విన్స్ చేద్దామని చూసినా కానీ వాళ్ళు వినరు. అందుకే మనం ఏం చేయాలి అనేది, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే ఇవన్నీ స్టాప్ అవుతాయి, ఇంత ఎక్స్పెన్సివ్గా చేసేది స్టాప్ అవుతుందో అనే దాని గురించి కూడా ఆలోచించాలి. మళ్ళీ అది ఇప్పుడు నా ఫ్యామిలీలో ఉంది, నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను కన్విన్స్ చేస్తాను. ఎవరు ఇండివిజువల్ ఫ్యామిలీలో వాళ్ళని కన్విన్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి గ్రూప్ వాళ్ళతో కూడా కన్విన్స్ చేయించాలి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చెప్తే మా ఇంట్లో వినరు, మన ఫ్యామిలీలో వినకపోవచ్చు. ఏంటి నువ్వు చెప్తున్నావు, నువ్వు చేస్తావు కాబట్టి నువ్వు చెప్తున్నావు అంటారు. అందుకే మనం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏ ఏరియాలో వాళ్ళకి ఒక గ్రూప్గా డివైడ్ అయ్యి ఆ గ్రూప్ వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేయాలి. అండ్ దట్ షుడ్ బి డన్ బిఫోర్ ద బుకింగ్ ఆఫ్ ద ఫంక్షన్ హాల్. తెలియగానే వెళ్ళిపోవాలి. అది దీనికి ఆర్బీఆర్ఆర్ సొసైటీ కూడా హెల్ప్ చేస్తుందండి. మెసేజెస్ ద్వారా కానీ ఎట్లా అయినా కానీ ఆర్బీఆర్ఆర్ సొసైటీ ఈజ్ రెడీ టు హెల్ప్. అండ్ సకినాలు అనగానే మొత్తానికి సకినాలు మానేయాలని కాదు, చిన్న సకినాలు ఇంట్లో అందరం కలిసి కూర్చొని చేసుకొని మన ఇంటికి వచ్చిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. మనం ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయకుండా మన నియర్ అండ్ డియర్ వన్స్ వాళ్ళకు ఇచ్చుకోవచ్చు కదా, అది కూడా అట్లా కూడా చేయొచ్చు. పెళ్లి కొడుకు రోజు అట్లా ఇచ్చుకోవడం కాన్సెప్టే పెట్టొద్దు, అది జస్ట్ స్నాక్స్ లాగానే పెట్టుకోవాలి. నేను మహేందర్ రెడ్డి సార్ ఫోన్ చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్ అమ్మా, అంతమందికి మనం ఎట్లా సప్లై చేస్తామన్నారు. బట్ టుడే వీ మేక్ ఇట్ పాసిబుల్. స్టీల్ గ్లాసెస్ కొన్నారు ఒక 5 డజన్స్, స్టీల్ ప్లేట్స్ 300 ప్లేట్స్ ఇమీడియట్గా పర్చేస్ చేయడం జరిగింది. అట్లా వీ డి నాట్ యూజ్ ఎనీ ఆఫ్ ద ప్లాస్టిక్ ఐటమ్స్ టుడే. వాళ్ళు చెప్పారు, అవన్నీ మనకు తెలిసినా కూడా వాళ్ళు చెప్పే విధానంతో మనము ఎడ్యుకేటెడ్ అయ్యాం. అయితే దీంట్లో మీరందరూ చెప్పింది కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలని అనుకున్నాను. అయితే ఏంటంటే ఈ పెళ్లి ఖర్చులు అనేటివి ఇద్దరు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు కలిసి పెట్టుకోవాలని మాట్లాడుకుంటే అది కూడా కొంచెం మనకు కలిసి వస్తుంది. ఎందుకంటే పురోహితుడికి ఇద్దరం ఇవ్వాల్సిన అవసరం లేదు, పెళ్లి చేస్తాడు ఒకటే కాబట్టి ఆయన చెప్పే ఎంతైతే అమౌంట్ ఉందో ఆ సంభావన అనే దాన్ని ఇద్దరు కలిసి సరిసగం పెట్టుకుంటే అది కూడా మనకు కలిసి వస్తుంది. ఇక పెళ్లి ఫోటోల ఖర్చులు కూడా ఇద్దరు కలిసి పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తీసేది ఒకటే వీడియోనో స్నాప్స్ ఏదో ఉంటాయి కాబట్టి. ఇంకొకటి ఈ కట్నాల విషయంలో కూడా ఇప్పుడు ఒక గృహప్రవేశం అని ఒక పెళ్ళి అని
ఇది ఒక ఇల్లు కట్టేటప్పటికే మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా బర్డెన్. ఎందుకంటే లక్షలతో కూడుకున్నది కాదు, ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది ఇది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత వచ్చిన బంధువులందరికీ బట్టలు పెట్టుకోవడం అనేది అవసరం లేదు. దాన్ని ఒకటి తగ్గించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పెట్టిన చీరలు వాళ్ళకి నచ్చుతాయో కూడా తెలియదు. అదొకటి. మళ్ళీ పెళ్ళిళ్ళలో కూడా అందరికీ పెట్టాల్సిన అవసరం లేదు. కన్సర్న్ దగ్గర కొడుకులు కోడళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అత్త మామలు వీళ్ళకి మొత్తం పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా ఒక ఆలోచించవలసిన విషయం. ఇంకొకటి, మన కట్నాలు పెడుతున్నాం చాలామందికి. ఈ కట్నాలు రిటర్న్ మనం ఎంత పెడుతున్నారు వాళ్ళకి, మనం ఎంత పెట్టాలి అనేది మనకు మెమరీలో ఉండదు ఒక్కొక్కసారి. అని అది పోయిందనుకోండి, మరి దగ్గర వాళ్ళు బంగారాలు కూడా పెడుతున్నారు, 1/2 తులము 2 తులాలు అలా. ఉన్నవాళ్ళు అయితే వాళ్ళని అట్లా ఉంచుకొని రిటర్న్లో పెడుతున్నారు. పాపం కొందరికి ఏదైనా అవసరం వచ్చి వాడుకున్నారు అనుకోండి, అప్పుడు మాకు దగ్గర ఉన్న 5,000 తులాల బంగారము ఇప్పుడు 80,000 75,000 చేరుకుంది. మరి ఇప్పుడు ఆమె 2 తులాలు కొనిపెట్టాలంటే అది సాధ్యమేనా? సాధ్యమైనంత వరకు బంగారాలు కట్నంగా ఇవ్వకండి అని నా అభిప్రాయం. అది రిటర్న్ ఇవ్వద్దు అనుకుంటే మన మనసు ఒప్పదు కదా. మరి మన పిల్లలకు పెట్టినప్పుడు మనం పెట్టాలనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఒక అమ్మాయి చాలా స్మార్ట్గానో చదువులనో తెలివిలనో దేనికైనా చాలా అమ్మాయి చాలా బ్రిలియంట్గా ఉందనుకోండి, ఒక బాగా సౌండ్ కల అబ్బాయికి ఇంకా మంచి బడ్జెట్లో ఉన్న అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అబ్బాయి వాళ్ళు మంచి మనసుతోటి పెళ్ళి వాళ్ళు ఎక్కడన్నా చేసుకొని మాకు ఇంత డిమాండ్ చేసి పెద్ద పెద్ద హాళ్ళల్లో చేయాలి, మాకు ఇంత పెద్దగానే చేయాలి, ఇన్ని ఐటమ్స్ పెట్టి పెళ్లి చేయాలని డిమాండ్ చేయకుండా మీ ఖర్చులకు తగ్గట్టుగా మీ బడ్జెట్లో పెళ్లి చేయండి అని చెప్పి, వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు చిన్న రిసెప్షన్ లాగా ఒక రిసెప్షన్ అరేంజ్ చేసుకొని వాళ్ళ బంధువులు పిలుచుకొని వాళ్ళు పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ అమ్మాయి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి గురించి మాట్లాడినాం, ఇంకా ఖర్చుల గురించి మాట్లాడినాం, పద్ధతుల గురించి మాట్లాడినాం. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరికీ తెలుసు అనుకుంటా, మన వయసు తప్పకుండా మన వయసు శరీరానికి వస్తుంది. మనసుకి ఎప్పుడు కూడా మన మనసు అనేది ఎప్పుడు ఎంగే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు కూడా మనము 20 ఏళ్లలో ఉన్నట్టుగా ఆలోచించుకోండి. మీ మనసుని ఎప్పుడు 20 ఏళ్ళ కిందటనే ఉంచుకోండి. అప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉంటాం. మనసు యాక్టివ్గా ఉన్నప్పుడు మన శరీరం ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది. అంటే ఇదేంటంటే మీ అందరూ తెలియదని కాదు, అయ్యో అప్పుడే వయసు చేసింది నాతో ఏమవుతుంది అని ఎప్పుడు కూడా ఆలోచన రానివ్వకండి. అది మన మనసులోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. అందుకనే మీ మనసును మనకు ఎప్పుడు కూడా 20-30 ఏళ్లలో ఉన్నామనుకోకండి తప్ప మనకు అప్పుడే 60 వచ్చినాయి 70 వచ్చినాయి అని ఎప్పుడు కూడా బాధపడద్దు. అందుకనే ఎప్పుడు యంగ్గా ఉండండి, యంగ్ ఆలోచనతో ఉండండి, యంగ్ పనులు చేయండి. పెద్దవాళ్ళు చేస్తున్నారని చెప్పి ముసలాగా ఎప్పుడు మంచానికి అతుక్కపోవడం కానీ వాళ్ళేదో నేను తింటే అరుగుతుందో లేదో అని మన ఖర్చునే మనం తిందాం. అంటే ఇది మనకు ఇప్పుడు ఈరోజు మన డిబేట్లో లేదు ఇది, కానీ అయినా ఏదో ఒక మంచి మాట అని చెప్పాను. సరే, అందరికీ వాళ్ళని తీసుకొచ్చారంటే డెఫినెట్లీ ఉన్నోళ్ళే చేస్తున్నారు, మనకేం రాదా అంటారు. ఇది నా స్ట్రాంగ్ ఒపీనియన్. బిఫోర్ జాయినింగ్ టు ద క్లబ్ ఇది ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను, చేసినాను. ప్లీజ్ దయచేసి షుడ్ స్టార్ట్ విత్ ద రిచ్ ఫ్యామిలీ, దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ మేడం. నాట్ ఎట్ ఆల్, నో డౌట్ ఎట్ ఆల్ అండి. థ్యాంక్ యూ. అంటే నీ వాళ్ళు అంటారు, నన్ను ఎవడు కలుసుకోడు. సో కానీ నీ గురించి ఎప్పుడన్నా ఉంటే ప్రౌడ్గా చెప్తా. నేను ఇప్పుడే నేను ఇన్విటేషన్ నా గ్రూప్స్లలో పాస్ ఆన్ చేసిన, లుక్ వీళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అంటే యూ నో దాట్ ఓన్లీ నిజామాబాద్ పీపుల్ కెన్ డూ ఇట్ అని అంటుండ్రు. అయితే ప్లీజ్ సెండ్ దిస్ మెసేజ్ టు అంబానీ అన్నారు. మాకు అంబానీ పంపండి, మాకు కాదు. అయితే నేను వేరేగా అంటున్నా అని అనుకోవద్దు. సో నా ఫ్రెండ్స్తో ఈ విషయంలో ఇట్లా చాలా ఇన్స్పైరింగ్ ఉంది, అందరు ఇట్లా మాట్లాడుతున్నాం అని డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఢిల్లీ సౌత్ हुए काटे हज को गए करते प्रॉब्लम
ఎంతమందికి అర్థం ఇదంతా మనమే కాబట్టి మన చెప్తా ఉన్నాం ఎట్లా చేద్దాము ఏం చేద్దాము. ఎప్పుడైనా థర్డ్ పార్టీని కలిసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏముంది అన్నది మనం చెప్పొచ్చు కదా. ఈ కాన్సెప్ట్ నేను చెప్పినప్పుడు మేము ఎవ్వరం ఇంత లావిష్ వెడ్డింగ్లు చేయలేదు. నిజామాబాద్ పెళ్ళంటేనే మేము స్పెషల్ చీర కొనుక్కొని పోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళంతా చమక్లు ఉంటారు. అసలు ఆ వెడ్డింగ్ అంటేనే రేకి తెలియదు. ఎవరన్నా కానీ చాలా బాగుంటారు. అసలు ఏది కానీ రిచ్నెస్ అయితే కనబడుతుంది. మరి మీరైతే అంటున్నారు అందరు అప్పుల పాలవుతారు అదవుతుంది అని. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవ్వరు మనల్ని అప్పులు అనుకోరు, ఏమి అనుకోరు. వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఏదైనా కానీ. ఎందుకంటే ఓన్లీ నిజామాబాద్ పీపుల్ కెన్ మేక్ మనీ స్పెండ్ మనీ అనిపిస్తుంది నాకు. సో ఏంటి అంటే మేక్ మనీ స్పెండ్ మనీ కాన్సెప్ట్ ఓన్లీ ఐ డోంట్ నో చాలా జాతులలో ఏంటంటే వాళ్ళు మొగోళ్ళ మీదనే డిపెండ్ అవుతారు. వాళ్ళ హస్బెండ్స్ చూసుకొని ఓకే మా ప్లాట్ కొన్నాం ఈ ప్లాట్ కొన్నాం అని చెప్తారు. ఇక్కడ మనమే కొంటాం. ఇప్పుడు నేను చూసిన మన కిట్టీలోనే ఇప్పుడు మన దాంట్లోనే ఎవరో వెంచర్ చేస్తుంటే అది చేసిన మనీ తీసి ఒక ప్లాట్ కొనేస్తారు. అదో 4-5 ఏళ్ళు మర్చిపోతాను. మనీ రైట్ ఆర్ రాంగ్ అన్నారా? సో మనీ మేకింగ్లో మనకున్న బ్రెయిన్ ఎవరికి లేదు. అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను భయపడతానని అంటలేను. అంటే నాకు కొంచెం ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ ప్లేస్ ఆర్ ఎనీబడి అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తే. సో కానీ ఐ డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నిజామాబాద్ ఉమెన్ అండ్ ఎవ్రీబడి. ఎందుకు అంటే మనకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు, వేరే వాళ్ళు అసలు ఆలోచించారు టు విన్. సో చాలా ఇన్స్పైరింగ్ ఉంది ఇది. కాకపోతే ఇంకోటి వాళ్ళు అన్నారు కరెక్టే, నేను కూడా అంటున్నా ఆ ప్రౌడ్. ఎందుకు అంటే అందరం పెళ్లింగ్ చేసిన వాళ్ళనే ఉన్నాం, అందరూ లావిష్ వెడ్డింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు. మీరు ఒకసారి నేను ఏం చేసిన అంటే నేను యూఎస్లో ఉండే పిల్లల పెళ్లిళ్ళు రెడ్డిలకే అయినాయి. రెడ్డి బాబునే రీచ్ చేసినాం. నా బిడ్డకు రెడ్డి కోడలే వచ్చింది, పెళ్లిళ్ళు అయిపోయినాయి. నేను సరే అక్కడి నుంచి వచ్చినాక ఒక కిట్టి పోతే ఎవరో వాళ్ళు ఇట్లా చేసుకుంటుందట. అబ్బా వస్తాడు అంటే మీరు ఇంకా కులాలు చూస్తున్నారా అసలు వాళ్ళు నన్ను వంగబెట్టి గుద్దులు ఒకటే తక్కువనే. ఈ అమ్మ మంచిగా కోడల్ని అల్లుడిని రెడ్డిలను తెలుసుకో మమ్మల్ని ఏమో నేనేమో ఉంటే ఇక్కడ అన్నట్టు మేము బ్రాడ్ మైండ్ అన్నట్టు మాట్లాడుతున్నాం అని అన్నారు. అన్నట్టు అవునా కరెక్టే అని సపరేట్ చూస్తున్నాం. అంటే ఆ టైంకి కొంచెం నా యూజ్ చేయలేదే. యూ నాట్ సపోజ్ టు లుక్ ఫర్ ద సరైన కానీ వాళ్ళు మాట్లాడుతుంటే నేను అట్లా. ఇప్పుడు మనం పోయి నాదొకటి ఒక అడ్వైస్, సారీ ఏంటి అంటే మనం పెళ్ళిళ్ళైన పోయి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. అదొక్క మాట అన్నారు అనుకో భయపడిపోతారు. అందుకని ఇప్పుడు అన్నట్టు అబ్బాయి సూచన వసనే మంచి ఉంది కదా, ఇక ఎవరైతే పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళు ఉన్నారో వాళ్ళు పోయి చెప్పాలి. వాళ్ళు పోయి చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనమే డిసప్పాయింట్ అవుతాం. అవే రైట్ ఆర్ రాంగ్? రజని నీ బిడ్డ పెళ్ళి ఎట్లయితే నీ కొడుకు పెళ్ళి ఎట్లయింది చెప్తామనుకుంటున్నా. అంటే అందరు చెప్పారు అన్ని విషయాలు, కానీ ఐ వాంట్ ఇంకా 2 విషయాలు చెప్తామనుకుంటున్నా. అంటే పెళ్ళిళ్ళు అయిపోతే అన్నీ అయిపోతే మరి తర్వాత అమ్మాయి చేసిన ఒక బిడ్డకి పెళ్ళి అవుతుంది. దాని తర్వాత ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి పుట్టిన పాపకు కూడా చాలా పెద్ద ఎత్తున బాసాలు చేద్దాం అనుకుంటారు, తొట్లలు వేద్దాం అనుకుంటారు. కానీ నాకు అనిపిస్తుంది అంత చిన్న బిడ్డని ఎంతో మందిని పిలిచి అంత ఆర్భాటం చేసే అవసరం లేదని. అది మనం చేసే ఖర్చుని ఆ బిడ్డకి సేవింగ్గా మనము ఫిక్స్ చేసి నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి అన్నదానమో లేకపోతే వాళ్ళకు గ్రాసరీ రూపంగా మనకి ఇచ్చుకున్న అంతమందికి 11-5 మందికి ఇస్తే వాళ్ళ ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటాయి అనిపిస్తుంది. అట్లాగే చీరలు కట్టిస్తుంది చాలామంది 9 సంవత్సరాలకి, తర్వాత దోతులు కూడా కట్టిస్తుండ్రు. వాళ్ళకు కూడా పసుపు హల్దీ ప్రోగ్రామ్ పెడుతుండ్రు. అది అసలు పద్ధతి కాదు. హల్దీ ప్రోగ్రామ్ ఒక అమ్మాయికి అంటే నేను అనుకుంటా మెచ్యూర్డ్ అయినప్పుడు మనం అది హల్దీ పెట్టి అమ్మాయికి శుద్ధి చేస్తాం. ఎందుకంటే అమ్మాయికి
ఎన్నో అంటే యాంటీబయాటిక్గా యూజ్ చేస్తాం కదా పసుపుని. సో అట్లా వాడతాం, కానీ అర్థం లేకుండా చీర కట్టించినప్పుడు మైండ్ అని చెప్పేసి హల్దీ ఫంక్షన్ అని చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అట్లాంటివన్నీ చెయ్యకండి, మన సాంప్రదాయానికి అవన్నీ విరుద్ధం. అట్లాగే చాలా ఖర్చు పెడుతున్నారు. అమ్మాయి అమెరికాకి వెళ్ళి వస్తుంది, ఇంకా అప్పుడంతా కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసి, నేను చూస్తున్నాను కదా చాలా ఖర్చు చేస్తున్నారు. అట్లాగే దోతుల ఫంక్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్లీజ్ అట్లాంటివి తగ్గించుకోండి. మరి ఈ మధ్య విన్నాను 50th యానివర్సరీ కూడా చాలా గొప్పగా చేసుకుంటున్నారు. అదంతా కూడా నాకు తెలిసి అది అంతా ఇంటి వాళ్ళకి సంబంధించిన విషయము. అది ప్రతిదీ ఆర్పాండను బయటికి తెలిసి అవసరం లేదు. అది ఆయుష్కి, ఆ దేవుడిచ్చిన ఆయుషి. సో దాన్ని మనం అవసరం ఉన్న వాళ్ళకి మనం ఆ సంతోషాన్ని పంచుకుంటే బాగుంటుందని. నేను మా ఇంట్లో అయితే మా పుట్టిన బిడ్డకి మొన్న రీసెంట్లీ మా మన్మరాజుకి సంవత్సరం నిండింది. మేమేం ఆర్బండం లేకుండా పాపది నేనైతే 1.5 lakhs పాప పేరు మీద డిపాజిట్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి సుచిత్ర సర్కిల్లో చాలామంది అక్కడ డేరాలు వేసుకొని చిన్న చిన్న బిడ్డలు వేసుకొని రోడ్డు మీద వేసుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక 15 మందికి నేను గ్రోసరీ ఇచ్చినాను. సో ప్లీజ్ మీరు చూడండి, మీకు పక్కనే ఉంటారు మీరు ఎంతమంది అవసరానికి ఆఖరితో, లేకపోతే అసలు రాత్రి పూట కూడా ఎంతోమంది ఆకలితో అడమ తీసుకుంటారు. మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి పోయి అది తీసి ఇచ్చిరండి, ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే అట్లా చేయకండి ప్లీజ్. అదే రోజు ఇక్కడ దగ్గరలో మనం అనుకుంటే ఎవరికైనా చెప్పి పంపిస్తే అవసరం ఉన్న వాళ్ళకి వస్తుంది. ప్లీజ్ ఫుడ్ కూడా వేస్ట్ చేయకండి. అది మన హక్కు కాదు, అది మనం చేసే న్యాయం కాదు. దేవుడు చాలా లెక్క పెట్టిస్తాడు, అది అందరికీ చెందుతుంది. ప్రతి మానవుడికి ఒక 2 పూటలు భోజనం అనేది ఖచ్చితంగా దొరకాల్సిన మన బాధ్యత. దీన్ని ఇక్కడే మర్చిపోవడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇందాక సూచన చెప్పినట్టు సునీలో కానీ హలో హలో వారందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు ఇందాక సృజన చెప్పినట్టు ఫ్యామిలీలో ఎవరైనా పెళ్ళి సెటిల్ అయిందంటే వాళ్ళు ముందే హాల్స్ బుక్ చేసుకోకముందు, పెళ్ళి గురించి కాదు మిగతా చిన్న చిన్న ఈవెంట్స్ కొరకు హాల్స్ బుక్ చేసుకోకముందే మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆపండి. తర్వాత దీనికి ఒక కమిటీ ఉంటుంది, దాంట్లో కొందరు మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ప్లస్ మనం కూడా ఏరియాలో ఉన్న వాళ్ళం వెళ్ళి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం, ఫోర్స్ కాదు కానీ కంపల్సరీ మనం రిక్వెస్ట్ చేస్తేనే. కొందరికి ఏంటంటే చేయాల్సి వస్తుంది, బియ్యాల తరపు నుంచో లేకుంటే చుట్టాల బంధువులు ఎవరో ఒకరు ఎక్కియడం వల్ల. అట్లాంటప్పుడు మనం పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫోర్స్ తోటి మీరు ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎస్కేప్ కావచ్చు. ఏమనంటే మాకు తప్పట్లేదు, మేము పెద్దగా చేయాలని అని ఉంది మాకు, కానీ వీళ్ళ ఫోర్స్ తోటి మేము చేయలేకపోతున్నామని వాళ్ళకు కొంచెం తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకు బర్డెన్ తగ్గిపోతుంది. అది మనం ముఖ్యంగా చేయాల్సిన విషయం. ఇంకా కొందరు వినకుండా మొండిగా చేసుకునే వాళ్ళని మనం ఏం చేయలేమండి, అది వాళ్ళు ఇష్టం. దీన్ని ఆచరించిన వాళ్ళే బాగుపడతారు, లేని వాళ్ళు వాళ్ళు ఇష్టం. థ్యాంక్ యూ. 10 members యాక్టివ్ కావాలని రిక్వెస్ట్ చేయండి. సింపుల్ వెడ్డింగ్ కొరకు మీకు ఏదైనా మా హెల్ప్ అవసరం ఉంది అనుకుంటే మీ హైదరాబాద్ టీంని కూడా మమ్మల్ని మా అడుగు వచ్చింది, అందులో మేము కూడా వస్తాం, కన్వీనియంట్గా మాట్లాడదాం, సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుకు జరుగుతుందా ఈ ప్రోగ్రామ్ అని ఎన్నో డౌట్స్ ఉండే మాకు. కానీ ఈరోజు మీ అందరి ఇంట్రెస్ట్ చూసిన తర్వాత, మీ కోఆపరేషన్ చూసిన తర్వాత డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు నా మనవాడికి ఇయర్ నేను దోతుల ఫంక్షన్ చేద్దామంటే నాకు సింపుల్గా ఫ్యామిలీ వరకే అన్నాను నేను, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ, ఇమీడియట్ ఫ్యామిలీ, నాట్ ద కజిన్స్. నా డాటర్ ఏమంటే నో మమ్మ ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దిస్, దాని బదులు మీరు ఎక్కడైనా చారిటీ చేసుకో, ఏదన్నా చేసుకో, ట్రావెల్ చేయ, చారిటీ చేయను, నేను చేయనండి. సో నేను ఇప్పుడు నాకు నా మనవాడికి నేను దోతుల ఫంక్షన్ చేస్తాను. నేను ఇంకా మా బర్త్డే, మా పిల్లల బర్త్డేస్ కానీ మా యానివర్సరీస్ కానీ ఏదన్నా నేను సెలబ్రేషన్ అనేది మార్చాను. నేను గాంధీ హాస్పిటల్ దగ్గర భోజనం పెట్టిస్తాను. నా మన్మడి బర్త్డే కానీ, మా వెడ్డింగ్ యానివర్సరీ, మా హస్బెండ్ జయంతి కానీ, మా హస్బెండ్ది ఏదైనా నేను గాంధీ హాస్పిటల్ వెళ్తే అక్కడ దగ్గర 300 people ఉంటారు.
తీయండి, వాళ్ళకి ఏముండదు. ఊళ్ళలో నుంచి వచ్చి అక్కడ బయట ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. నేను నా మనోడు వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళి ఆయనకు ఐడియా రావాలి, ఇట్లా పెడితే ఇదొక మంచి ఈవెంట్ అని తెలియాలి అని కూడా నేను తీసుకెళ్ళి పెట్టిస్తాను. ఎవ్రీ మంత్ పెడతాను నేను అక్కడ. గోశాలకు తీసుకెళ్తాను నా గ్రాండ్ సన్ వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు, మనకి ఇట్లా గోశాలకు పెట్టాలనేది కూడా వాళ్ళకి ఎవరు నేర్పించారు. స్ట్రీట్ డాగ్స్ కూడా పెట్టిస్తాను. ఎవ్రీ వీక్ నైట్ నేను స్ట్రీట్ డాగ్స్ భోజనం పెట్టిస్తాను. బిర్యానీ చేయించి లెస్ మసాలాతో స్ట్రీట్ డాగ్స్ నేను పెట్టిస్తాను. అంటే అన్నిసారి ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి మనం చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి ఇంకొకరికి చెప్పగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. మనమే చెబుతాం, ఇంకొకరికి ఏం చెప్తాం? తర్వాత మంచి అనేది మన నుంచే రాని, మన నిజామాబాద్ లేడీస్ నుంచే రాని. ఎందుకు రాకూడదు? ఎవరో మనకు వచ్చి మంచి చేస్తారని మనం ఎందుకు అనుకోవాలి? మనమే చేద్దాం. లెట్స్ స్టార్ట్ సింపుల్. ఫస్ట్ అయితే మన ఏజెండా సింపుల్ వెడ్డింగ్. మేము ఇప్పుడు చారిటీ అనేది అయితే ఈ దీని నుంచి మేము చారిటీ చేయాలి అని ప్రజెంట్ అయితే మేము ఏం అనుకోలేదు. నాకు చాలామంది అయితే చారిటీ చేద్దామా అని కొంచెం నాకు వినిపించింది. బట్ ప్రజెంట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ చారిటీ. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిన్న గ్రూప్స్ చేసుకోండి, అప్పుడు హెల్ప్ ఏమైనా కావాలంటే మేము చేస్తాం. నెక్స్ట్ ఫర్దర్ మనం చారిటీ గురించి ఆలోచిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంత బాగా మీటింగ్ వచ్చి ఇంత పేషెంట్గా ఇంతమంది మాట్లాడినందుకు రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. ఒక కావు కానీ కొంచెం ప్రెషర్ ఎక్కబెట్టద్దు అట్లాంటి వాళ్ళ మీద. వేరే డిస్ట్రిక్ట్ తోటి సంబంధం అయినట్టు వాళ్ళ ఆలోచన వేరు. మానుకోవాలి. కట్నాలు, రిటర్న్ గిఫ్ట్లు మానుకోవాలి. ఎవరైనా కట్నాలు ఆల్రెడీ మనం తీసుకున్నాయంటే అది తీర్పేద్దాం. పాపం వాళ్ళు పెట్టారు కదా మనకి, అవన్నీ తీర్పేసుకుని కొత్త కట్నాలు మొదలు పెట్టడం వద్దు. రెండవ కిడ్స్కి మనం కట్నాలు బ్యాన్ చేసుకుందాం. ఫస్ట్ కిడ్స్కి మనకు వచ్చినాయి అవన్నీ తీర్పేసుకుందాం. రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ వద్దు. నెక్స్ట్ టూ మెనీ పీపుల్ ఇన్వైటింగ్ అనేది బ్యాన్. సింపుల్ అకేషన్ చేసుకోవడం. టూ మెనీ ఫుడ్ ఐటమ్స్ బ్యాన్. 1 or 2 ఫంక్షన్స్ గ్రాండ్గా చేసుకుని ఈ ప్లాస్టిక్ కొంచెం వాడకం తగ్గిస్తూ పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నాలే చేద్దాం. ఏ పని చేసే ముందైనా ఒక్కసారి ఆలోచించండి. మనం బయటకి ఏం వ్యర్థాలను రిలీజ్ చేస్తున్నాము, అవి డికంపోజ్ అవుతాయా కావా? మనం ఒక ఈకో ఫ్రెండ్లీ చేసుకుందాం. ప్రతిదీ ఈకో ఫ్రెండ్లీ అంతే. మినిమల్ యూసేజ్.
ఈరోజు ఇక్కడ నిజామాబాద్లో మేము రెడ్డి సొసైటీ అంతా కలిపి ఒక మోర్ దెన్ 1000 మెంబర్స్ కన్నా ఎక్కువగా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాల్లో ఆడంబర వివాహాలు తగ్గించుకోవాలి ఒకటి, ఈ ఏజ్ ఓల్డ్ కొన్ని అన్నెసరీ ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తగ్గించుకోవాలి అనే దానిపైన మేము ఈరోజు చర్చించుకున్నాము. ఇందులో భాగంగా మేము పర్యావరణ పరిరక్షణ, బ్యాన్ ప్లాస్టిక్, ఇట్లాంటివన్నీ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాము. దీనికి మాకు చాలా సపోర్ట్ దొరికింది. మా రెడ్డి సొసైటీ విమెన్ అందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. దీన్ని మేము ఇంకా ఒక 50 వాలంటీర్స్తో మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది. దీన్ని హైదరాబాద్ వరకు కూడా ఇంకా వ్యాపించి అందరూ రెడ్డి విమెన్ ఇవి ఫాలో అయ్యేటట్టుగా మేము చూసుకుంటాం. దీనికి ముఖ్యంగా మా కమిటీ అంతా లేడీస్ అందరూ ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం ఇచ్చారు. వాళ్ళ సహకారంతో మేము ముందుకెళ్తాం. ఈ ఐడియా అనేది మా అత్తమ్మ నుంచి వచ్చింది. ఆమె ఈ 86 ఇయర్స్లో కూడా ఇప్పుడు ఎందుకు ఇంత పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎంత గ్రాండ్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనే తనకి ఇట్ వాస్ డిస్టర్బింగ్ హర్. సో ఏదైనా ఒకటి చేద్దామమ్మా అని ఒక 3 months నుంచి మా వెంట పడ్డారు. సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని మేము అనుకొని మేము ఒక 4 కలిసి ఫస్ట్ ఒక గ్రూప్ని ఫామ్ చేసుకొని దీంట్లో ఒక సొసైటీ లాగా ఫామ్ చేసుకొని దీని నుంచి దగ్గర మేము వాట్సాప్ గ్రూప్లో వితిన్ 4 daysలో 1000 మెంబర్స్ అయినా మేము. ఈరోజు ఆ 1000 మెంబర్స్ రాకుండా మేము లోకల్ నిజామాబాద్ రెడ్డిస్తో కలిసి కూర్చొని మేము ఒక మీటింగ్ చేసుకున్నాం మా మండపంలో. సో ఈరోజు వాళ్ళ రెస్పాన్స్ చూశాక మేము ఈ దీంట్లో సక్సెస్ అవుతాం. మా కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ వెడ్డింగ్స్ అండ్ సస్టైనబుల్ లివింగ్, ప్లాస్టిక్ బ్యాన్. సో ఫస్ట్ అయితే మేము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది నా వెడ్డింగ్స్ గురించి, బికాజ్ మై అత్తమ్మ వాజ్ వాంటెడ్ దట్. సో దాని గురించి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎవ్రీబడి అగ్రీడ్, ఓకే మేము సింపుల్ మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తాం, సింపుల్ ఖర్చులు తగ్గించుకుంటాం, తక్కువ ఫంక్షన్స్ చేసుకుంటాం, తక్కువ మందిని పిలుస్తాం. ఇంత రెస్పాన్స్ ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీ మూవ్ ఫార్వర్డ్ టు దిస్. ఇంత రెస్పాన్స్ వచ్చింది, పాజిటివ్ రెస్పాన్స్ అంటే మాకు ఇంకా ముందుకోవాలని ఒక ఉత్సాహం అనిపిస్తుంది. అందరూ దీనికి ఓకే ఉన్నారు. అంటే దీంట్లో ఏమీ లేదు, స్ట్రిక్ట్గా అవాయిడ్ అనేది లేదు, అంత లిమిటేషన్. ఏదైనా పార్టీస్ కానీ, ఫుడ్ కానీ, డెకరేషన్ కానీ అంతా లిమిటేషన్ సిస్టమ్ ఇదంతా. ఎక్కడ కూడా ఎవరిని ఫోర్సబుల్ కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. అందరము ఒక దీంట్లో ఇప్పుడు చాలామంది వచ్చిన మీటింగ్ కూడా అందరు చాలా బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇంకా ఇది స్టార్టింగ్ మీటింగే, ఇంకా ఎన్నో మీటింగ్స్ అట్లా ఉంటాయి. ఎంతమందిలో అట్లా తీసుకొని ముందుకు పోదామని అంతే. స్వర్గీయులు కీర్తిశేషులు కేశపల్లి గంగారెడ్డి గారి సతీమణి కేశపల్లి కాంతమ్మ గారు తన మంచి ఆలోచనను అంటే ఆడంబరాల పెళ్ళిళ్ళు ఇవన్నీ తక్కువ చేయాలనే ఆలోచన మా ముందు పెట్టిండ్రు. సో ఒక 4 మహిళా కమిటీ మెంబర్స్ ఫామ్ అయి ఇప్పుడు ఒక గ్రూప్ రెడ్డి రిఫార్మ్ సొసైటీ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా 1000 మందిని మేము మొబిలైజ్ చేసి వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళు ఈ ఆడంబరాలు అన్నీ తగ్గించుకోవాలి అనే ఆలోచనని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. సో అందరూ సమ్మతించిండ్రు. సో దీన్ని తొందరగానే ఎగ్జిక్యూట్ చేయడం కూడా జరుగుతుంది. మేము ఈ కాన్సెప్ట్ని ఇంకా చాలా కమ్యూనిటీస్ కూడా మేము ఎగ్జాంపుల్గా ఉండాలనే ఇంటెన్షన్తోని ఇది మేము మొదలు పెట్టడం జరిగింది. మా దాంట్లో ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా ఐడియాస్, మా ఆలోచనలు చెప్పి పెళ్ళిళ్ళు ఇంకా ఇతర ఫంక్షన్స్ అన్నిటిని కూడా కొంచెం కట్ షార్ట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి అందరు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.